సో మేడే పురస్కరించుకొని మరి దాసరి ఫిలిం అవార్డ్స్ మరి ప్రసాద్ ల్యాబ్స్లో రామ్ సత్యనారాయణ గారు అలాగే చూసినట్టయితే మట్టిపాటి రాజు గారు అధ్యక్షతన మరి కళ్యాణ్ రావు గారు ఇక్కడ ఉన్నారు, వారిని అడిగి చెప్పండి సార్ ఎలా అనిపిస్తుంది అవార్డ్స్ ప్రదానం చేయడం? సార్ దగ్గర అవార్డ్స్ ఎలా అనిపిస్తుంది అనేది కాదు, ఇది చాలా ప్రతిష్టాత్మకమైనది, సినిమా ఇండస్ట్రీకి కావాల్సింది. ఇట్ ఈస్ ద ఎనర్జీ ఆఫ్ దాసరి. ఇక దాసనారాయణరావు పేరు మీద ఉండే అవార్డు రావటం అనేది ప్రతి కార్మికుడికి కానీ ఒక ఆర్టిస్ట్ కానీ ప్రతి ఒక్కరికి, అలానే అనేక సేవా రంగాల్లో చేసినటువంటి వాళ్ళని గుర్తించి అవార్డులు ఇవ్వటం జరిగింది. వీ ఫీల్ వెరీ హ్యాపీ. ఏంటంటే మా కమిటీ కాంట్రవర్సీ లేకుండా చాలా సక్సెస్ఫుల్గా చాలా పర్ఫెక్ట్గా అవార్డులు ఇచ్చామని పేరు వచ్చింది, బయట నుంచి ఆ ఫీడింగ్ వచ్చింది. డెఫినెట్గా ఎవ్రీ ఇయర్ ఇలానే ఉంటుంది తప్పితే మా మీద ఎలాంటి ప్రెషర్స్ పెట్టుకోకుండానే సిన్సియర్ పర్సన్స్కే అవార్డ్స్ వెళ్తాయని చెప్పి తెలియజేస్తూ, డెఫినెట్గా నెక్స్ట్ ఇయర్ ఇంకా పెద్ద గ్రాండ్గా చేసేదానికి ప్లాన్ చేసేదానికి మా రామ సత్యనారాయణకి మంచి సహకారం అందాలని చెప్పి కోరుకుంటున్నాం. ఎస్పీ గారు తర్వాత ప్రసన్న కుమార్ గారు వారికి నమస్కరిస్తూ వారిని అతిథిగా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. తర్వాత ఆయన కూడా నూటికో కోటికో ఒకరు ఎప్పుడో ఎక్కడో పుడతారు, నూటికో కోటికో ఒకరు ఎప్పుడో ఎక్కడో పుడతారు, అది మీరే మాసారు, మా దేవుడు మీరే మాసారు, అది మీరే మాసారు, మా దేవుడు మీరే మాసారు, మాసారు మాసారు. పెద్దలంతా దాసనారాయణరావు నివాళులు సమర్పిస్తున్నారు. మొత్తం ప్రశ్నలు అండి, ఇప్పుడు వచ్చిన కెమెరాలు వేసుకుంటే అదే చెప్తాను. దయచేసి ప్లీజ్ కాస్త మాకు సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాం. అండ్ ప్రెస్ మిత్రులు మీరు కూడా కొంచెం బ్యాక్కి వెళ్ళాల్సిందిగా కోరుకుంటున్నామండి. కుదరదా? ఒక్క నిమిషం కొంచెం మీరు స్టిల్స్ తీసుకొని కాస్త మూవ్ అయిపోతే వీడియో రికార్డ్ చేసేసుకుంటారు. అవార్డు గ్రహీతలన్నీ కూడా వచ్చి ఇక్కడ నుంచుంటే ఒక గ్రూప్ ఫోటో అయిపోతుంది, మరి డిస్టర్బెన్స్ అవుతుంది. కానీ త్వరగా వాళ్ళు రాగలిగితే ఇక్కడ వచ్చి కింద నుంచుంటే అవార్డు గ్రహీతలు రాశారు. సూపర్ డైరెక్టర్ రంగ మార్తాండ కృష్ణవంశీ గారు సరిగ్గా టైంకి వచ్చారు సార్. ఇప్పుడు అవార్డు గ్రహీతలందరినీ తిరిగి వెళ్ళి వాళ్ళ స్థానాల్లో కూర్చోవలసిందిగా కోరుతున్నాను. ఇప్పుడు అవార్డు ప్రధాన ఘట్టము ఉంటుంది, అవార్డు ప్రధాన ఘట్టం ఉంటుంది. ముఖ్యమైనటువంటి అవార్డులను ముందు ఇవ్వడం, ఆ తరువాత మా మేడం చెప్తూనే ఉంది అందరూ కొంచెం వీళ్ళంత సైడ్ ఇవ్వండి, అయితే ఎక్కడ ఖాళీ లేదు, చైర్స్ కూడా ఖాళీ లేవు, కాబట్టి ఐ థింక్ వీ కాంట్ డూ ఎనీథింగ్ బట్ వీ విల్ ట్రై అవర్ బెస్ట్. వీళ్ళంత వరకు కొంచెం రావడం అందరూ వచ్చేసారు. సో అలాగే మీ రిక్వెస్ట్ అండి, దయచేసి కాస్త ఫోటోగ్రాఫర్స్ మీరు మనందరి చప్పట్లే కరతాళ ధ్వనులుగా, మన చప్పట్లే మంగళ వాద్యాలుగా వారిని ఆ కుర్చీలో కూర్చోబెడుతున్నాము. ఇప్పుడు వారికి సన్మానం జరుగుతున్న హీరో ఇమేజ్ లేకపోయినా తన కథలో 75% విజయం సాధించిన దర్శక ధీరుడు ముత్యాల సుబ్బయ్య గారు, చిరంజీవి వెంకటేష్ లాంటి స్టార్స్తోనూ బ్లాక్ బస్టర్స్ తీసిన నిర్మాత పాలిటీ కొంగు బంగారం ముత్యాల సుబ్బయ్య గారు, మామగారు అనే సినిమా ద్వారా దాసరి నారాయణ అంతటి దర్శకుడినే ఉత్తమ నటుడిగా మలచిన దర్శక మేధావి ముత్యాల సుబ్బయ్య గారు,
అందుకే సెంటిమెంట్ సుబ్బయ్యగా సినీ పరిశ్రమలో పేరుగాంచి ఎన్నో నందులు గెలిచి అందరి మన్ననలు అందుకున్న ముత్యాల సుబ్బయ్య గారిని దాసరి జీవన సాఫల్య పురస్కారంతో సన్మానించడానికి మేమంతా ఎంతో గర్విస్తున్నాం. మీ చప్పట్లే సజీవ సాక్ష్యం. తరువాత కృష్ణవంశీ గారికి ఈరోజు దాసరి ఉత్తమ దర్శకుడు అవార్డు అందజేయడం జరుగుతోంది. రంగ మార్తాండ సార్, ఇందులో ప్రకాష్ దంచేస్తాడని అందరికీ తెలుసు. బ్రహ్మాండం చేత దంచింపజేశారు కదా సార్, అది గ్రేట్, అది గ్రేట్. మరి అది గొప్ప విషయం. ఆయన నమ్మారు. కామెడీ ఆయన ఎన్ని తీసినా ఇది కూడా పండించగలడు ఆయన నమ్మారు కాబట్టే ఆ పాత్రను ఆయనకి ఇచ్చారు, పండించారు. అందుకే ఉత్తమ దర్శకుడుగా దాసరి ఉత్తమ దర్శకుడుగా ఈరోజు అవార్డు అందుకుంటున్నారు. సన్నివేశాల్ని పండించడంలో సిద్ధాస్తుడిగా పేరుగాంచారు కృష్ణవంశీ గారు. భావోద్వేగాలను పతాక స్థాయిలో చిత్రీకరించడంలో కృష్ణవంశీ గారు ఎవరెస్ట్ శిఖరం అనే చెప్పాలి. వంశీ గారు షాలో గప్పితేనే లేచిపోతారు, కానీ రంగ మాట్లాడిన తర్వాత ఇది కరెక్ట్ కరెక్ట్ భావోద్వేగాలను మా అందరికీ నాతోటి దర్శకులు అప్పుడు వచ్చిన దర్శకులందరినీ ఎంతో ఇన్స్పైర్ చేశారు వంశీ గారు. ఈరోజు రంగ మాట్లాడిన తర్వాత మళ్ళీ ఆ పోస్టర్ ఆయన చూస్తున్నట్టు. థ్యాంక్ యూ అన్న. భావోద్వేగాలను పతాక స్థాయిలో చిత్రీకరించడంలో కృష్ణవంశీ గారు ఎవరెస్ట్ శిఖరం అని చెప్పాలి. నేటి రంగ మార్తాండ, నాటి ఖడ్గం, మొగుడు అనే సినిమాలు కొన్ని ఉదాహరణలు మాత్రమే కదా. ఇప్పుడు తరువాత ఉత్తమ విలన్ అవార్డు అందుకుంటున్నట్టు శ్రీకాంత్ గారిని వచ్చి ఆ ప్రత్యేక ఆసనంలో కూర్చోవలసిందిగా కోరుతున్నాము. రండి సార్, ప్రత్యేక ఆసనం అంటే ప్రత్యేక ఆసనమే అది. రండి సార్, రండి సార్. సార్ ఎన్ని సినిమాలు సార్, ఎన్నెన్ని సినిమాల్లో హీరోగా నటించారు. ఎంత లవ్లీగా, ఎంత జాలీగా ఉంటారు ఆయన. ముఖ్యంగా పెళ్లి సందడి అనే రాఘవేంద్రరావు గారి సినిమాలో ఆయన కనిపించిన తీరు అద్భుతం, అద్భుతం, అద్భుతం. ఎన్ని సినిమాలు, ఎన్ని సినిమాలు. అటువంటి అఖండ సినిమాలో ఉత్తమ విలన్గా నటన ప్రదర్శించినందుకు ఆయనకు ఈ అవార్డు అందిందండి. దాసరి గారి ఉత్తమ విలన్ అవార్డు. సో మరి ఇప్పుడే మన మధ్యలో ఆలి గారిని ప్రత్యేక ఆసనంలో కూర్చోవలసిందిగా కోరుతున్నాను. పద్మశ్రీ బ్రహ్మానందం గారికి దాసరి ఉత్తమ క్యారెక్టర్ నటుడు అవార్డు ప్రదానం చేస్తున్నాము. ఇంతవరకు సుమారు 1250 సినిమాలలో కామెడీ బ్యాటింగ్, కామెడీ బౌలింగ్, కామెడీ ఫీల్డింగ్ చేసి తన సినీ ఫస్ట్ ఇన్నింగ్స్లో కామెడీ కింగ్, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచారు మన బ్రహ్మానందం గారు. ఇప్పుడు తన రెండవ ఇన్నింగ్స్లో క్యారెక్టర్ నటుడుగా కూడా విశ్వరూపం చూపించబోతున్నారు. దానికి రంగ ప్రవేశం రంగ మార్తాండతో ఈ దాసరి ఫిలిం అవార్డ్స్ ఫంక్షన్తో జరగటం మనందరికీ ఆనందదాయకం. నటుడిగానే చూసాము, కానీ రంగ మార్తాండలో ఒక స్నేహితుడిగా ఆయనలో దాగి ఉన్న మరొక నటన్ని కూడా మాకు చూపించారు కృష్ణవంశీ గారు. మరి వారందరూ మరి ఇంత చక్కటి కుటుంబ కథా చిత్రాన్ని మాకు అందించినందుకు, అంత మంచి స్నేహితుడు ఉంటాడు అని బ్రహ్మానందం గారు మాకు చూపించినందుకు మరొకసారి ధన్యవాదాలండి. అండ్ అలాగే థ్యాంక్ యూ సో మచ్ అండి. కాస్త ఫోటోగ్రాఫర్స్ అందరూ కూడా కాస్త ఫాస్ట్గా మీరు ఆలీ గారికి సన్మానం. ఈటీవీ ఆలీతో సరదాగా అనేటటువంటి ప్రోగ్రాం చూడని వాళ్ళు ఎవరైనా ఉంటారా? అసలు ఉండరు కదా. నిత్యం మనకు మన ఎదురుగుండా కనిపిస్తున్నటువంటి ఫీలింగ్ ఇచ్చేటటువంటి ఆలీ గారు నిత్య యవ్వనుడు. గట్టిగా ఆలీ గారికి మన అభినందనలు తెలియజేసుకుందాం. మరి ఆలీతో జాలీగా అంటూ మన అందరితో జాలీగా మనం మర్చిపోయిన ఆర్టిస్ట్ ని కూడా మనకి దగ్గర చేశారు ఆలీ గారు. అలాగే వారి యూనిట్ అందరూ కూడా ఆలీ గారికి సత్కరిస్తున్నారు. మరి అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి.
పాత్రికేయ మిత్రులకి, మీడియా సోదరులందరికీ నమస్కారం. దాసరి నారాయణరావు గారు మద్రాసులో ఉన్నప్పుడు డిసెంబర్ 31 అయ్యప్ప పూజ చేసి చాలా కవర్లు డబ్బులు పెట్టేవాళ్ళు. ఆ కవర్ల కోసం చాలామంది ఆర్టిస్టులు, డైరెక్టర్ డిపార్ట్మెంటు, చిన్న నిర్మాతలు, పెద్ద నిర్మాతలు, అలాగే టెక్నీషియన్స్ చాలామంది అక్కడ వచ్చేవాళ్ళు. ఎందుకంటే దాసరి నారాయణరావు గారు అయ్యప్ప పూజ తర్వాత భోజనానికి ఆ ఇచ్చే కవర్ల కోసం వచ్చేవాళ్ళు. సెంటిమెంట్గా ఆ కొత్త సంవత్సరంలో ఆయన తీసుకుంటే చాలా టైం బాగుంటుంది. నేను ఏ డైరెక్టర్ ఇంటి దగ్గర అన్ని కార్లు ఉంటాం నేను చూడలే. ఎందుకంటే దాదాపు ఈ ఆగస్ట్ వస్తే నేను ఇండస్ట్రీకి వచ్చి 45 ఏళ్ళు అవుతుంది. ఈ 45 ఏళ్లలో అంత అద్భుతమైన డైరెక్టర్ని నేను చూడలే. ఎందుకంటే అందరినీ ఒకేలా చూసేవాడు ఆయన. టెక్నీషియన్ని ఒకేలా చూసేవారు, ఆర్టిస్ట్ని ఒకేలా చూసేవారు. టెక్నీషియన్ అంటే ఆయనకి చాలా గౌరవం, అభిమానం. వీడు టెక్నీషియన్ అంటే వాడు లేకపోతే మీరు ఎక్కడయ్యా అని చెప్పే వ్యక్తి ఆయన. అట్లాంటి వ్యక్తి ఇంటికి నేను వెళ్ళి, ఎందుకంటే ఆ కవర్లో 500 ఉండొచ్చు, 1000 రూపాయలు ఉండొచ్చు, 1500 ఉండొచ్చు, 5000 కూడా ఉండొచ్చు. అనుకోకుండా ఒక కవర్లో నాకు 5000 వచ్చింది. ఆ 5000 5 నెలల కోసం మెస్కి డబ్బులు కట్టేశా. 5 నెలలు ఫుడ్ ఉంటుందని చెప్పి. ఆయన ఇండస్ట్రీకి చాలా చేశారు, టెక్నీషియన్స్కి చాలా చేశారు, చాలామంది హీరోలకి చాలా చేశారు. మరి ఈ వ్యక్తి కోసం ఇండస్ట్రీ ఏం చేసింది అంటే ఈ రోజున ఇంత అద్భుతమైన అవార్డ్స్ పెట్టడం అనేది నిజంగా ఇది చాలా అద్భుతమైన విషయం. ఇలా ప్రతి సంవత్సరం దాసరి నారాయణరావు గారు పేరు మీద నా తరఫు నుంచి అద్భుతమైన నెంబర్ 1 డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో, నెంబర్ 1 యాక్టర్ ఎవరైతే ఉన్నారో, నా తరఫున వాళ్ళకి 50,000 రూపీస్ నేను ఇవ్వాలనుకుంటున్నాను నా ట్రస్ట్ తరఫు నుంచి. ఎందుకంటే ఇంత మహానుభావుడు మనం ఈ రోజున మన మధ్యన లేకపోవటం అనేది నిజంగా ఇండస్ట్రీ బ్యాడ్ అది. బట్ వ్యక్తి ఉండుంటే ఇంకా బాగుండేదేమో ఇండస్ట్రీ. ఇప్పుడు స్టిల్ ఇంకా బాగుండేది. ఈ రోజుల్లో ఎందుకంటే తొందరపడి భగవంతుడు వాటిని పరీక్షించడం జరిగింది. ఏదేమైనా ఈ రోజున వారి పేరున ఈ అవార్డ్స్ తీసుకోవడం అనేది నిజంగా చాలా ఆనందంగా ఉంది. అండ్ ఈ కార్యక్రమంలో నేను పాల్గొనడం అనేది నిజంగా చాలా ఆనందం. థ్యాంక్ యూ సో మచ్. మరి వివి వినాయక్ గారు మరికొద్ది రోజుల్లో హీరోగా కూడా మన ముందుకు రాబోతున్నారు. అయితే ఒక పల్లవి చెప్పచ్చు. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. ఆ ఆ ఆ పొద్దున్నే దిగితే కూలీ అందరూ వచ్చి వాళ్ళు కూడా గురువు గారని అంటున్నారు. అన్ని కాళ్ళకి దండం పెడుతున్నారు అందరూ. ఏంటి అసలు ఒక సినిమా డైరెక్టర్కి వాళ్ళకి సంబంధం ఏంటి? అదేంటో అసలు అర్థమే కాదు. ఆయన కీర్తి ప్రతిష్టలకి ఆయన తెలియని వాళ్ళు ఏంటో ఆయనకి మాత్రమే ఆరా ఉంది. హ్యాట్స్ ఆఫ్ టు దాసరి గారు. ఆయన గుర్తు చేస్తున్నారు. అలాగే కృష్ణవంశీ గారికి ఏ విషయాన్నైనా కొత్తగా చూస్తాడు ఆయన. అంటే అందరూ చూసే యాంగిల్లో కాకుండా వేరే యాంగిల్లో చూస్తాడు ఆయన. ఆ బ్రహ్మానందం గారిని అలా చూడాలని ఆయనకి ఎందుకు అనిపించిందో నాకు అసలు ఇప్పటికీ అర్థం కాదు. బ్రహ్మానందం గారిని చూడగానే అందరూ నవ్వుతాం. ఫస్ట్ తెలియకుండా నవ్వు వస్తుంది. అలాంటి ఆయన్ని ఆ క్యారెక్టర్లో ఎలా చూడగలిగారు ఆయన?
అది పక్కన పెడితే ఈయన అసలు ఆ క్యారెక్టర్ని అంత అద్భుతంగా ఎలా చేయగలిగారు, అదొక ఆశ్చర్యం. ఆ సినిమా రంగమార్తాండ 40 సంవత్సరాలు అయింది సార్ మీరు వచ్చి. 40 సంవత్సరాల తర్వాత మళ్ళీ కొత్త ఇమేజ్ రావడం బహుశా సినిమా ఫీల్డ్లో బ్రహ్మానందం గారు ఒకరైనా. అటువంటి మహానుభావులకి ఆయన దాసరి గారి పేరు మీద ముత్యాల సుబ్బయ్య గారికి చాలామంది గొప్పవాళ్ళకి సన్మానం చేయడం చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. దీంట్లో నన్ను ఒక పార్ట్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ రామసత్యం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మరి ఐ రిక్వెస్ట్ తెలంగాణ ఫిల్మ్ కార్పొరేషన్ చైర్మన్ అనిల్ కుర్మాచలం గారికి ఇప్పుడు ఫిలిం ఛాంబర్స్ తరఫున కూడా సన్మానం చేయడం జరిగింది. తెలంగాణ ఫిలిం కార్పొరేషన్ చైర్మన్ అనిల్ గారికి. సో మరి ఈ రోజున దాసరి ఫిలిం అవార్డ్స్ 2023 ఇక్కడ వచ్చేసిన ప్రతి ఒక్కరికి మరి ఒకసారి స్వాగతం సుస్వాగతం తెలియజేసి. అంటే వంశీ ఇంటర్నేషనల్ సంస్థ ఆయన చేసిన ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో అవార్డులు అవన్నీ ఒక ఎత్తు అయితే, ఆ తరం ఘంటసాల గాయకుడిని ఈ తరాన్ని కూడా గుర్తుపెట్టుకునేటట్టుగా, రాబోయే తరం కూడా గుర్తుపెట్టుకునేట్టుగా నా హైదరాబాద్ నగర శివారులో ఘంటసాల గారికి గుడి కట్టడం. అలాగే మరి ఈ రోజు ఇంత చక్కటి కార్యక్రమానికి ముగ్గురు త్రిమూర్తులు మరెవరో కాదు, తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారు, అలాగే కొత్త వెంకటేశ్వరరావు గారు, మడిపడగ రాజు గారు. ఏటా మేము గత 3 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాము, 3-4 సంవత్సరాలుగా. కానీ ఈ సంవత్సరం చాలా విశేషంగా ఉందండి. వచ్చిన జనసంద్రం కానివ్వండి, లేకపోతే గెస్ట్లు కానివ్వండి, మాకు ఎంతో ఆనందంగా ఉంది. దాసరి గారు కూడా ఎంతో ఆనందిస్తారు ఈ కార్యక్రమాన్ని చూస్తూ. ఫెడరేషన్ అనిల్ గారిని వేదిక పైకి రావాల్సిందిగా కోరుతున్నాము. వచ్చేసారు, వేదిక పైకి వచ్చారు. నమస్కారం, స్వాగతం. పడుతున్నట్ల గట్టిగా చప్పట్లు. మరి కళా జనార్దన్ గారికి దాసరి సేవ దళపతి అవార్డు అందించడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. సేవా రంగంలో గొప్ప పేరు గడించి కళా సుబ్బారావు గారి తనయుడిగా ఆయన పేరు తెచ్చుకున్నారు. మరి ఈనాటి ఈ కార్యక్రమాన్ని కూడా ఎంతో చక్కగా నిర్వహించినటువంటి మన మడిపడిగే రాజు గారు, తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారు, కొత్త వెంకటేశ్వర గారు మరి ప్రతి సంవత్సరం ఎంతో వినూతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. విక్కీ కృష్ణ గారు ఆంధ్ర రచయితల సంఘం అధ్యక్షుడుగా, వైవిధ్య రచయితగా మనకు చిరపరిచితులంటే బిక్కి కృష్ణ గారిని ఆ ప్రత్యేకాసనంలో కూర్చోవలసిందిగా కోరుతూ వారు కమిటీ అందించేటటువంటి సత్కారాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాము. బిక్కి కృష్ణ గారు రచయితగా, కవిగా గొప్ప గుర్తింపు పొంది నవ్యాంధ్ర రచయితల సంఘం అధ్యక్షునిగా, సినీ గీతాల రచయితగా నిరంతరం సాహితీ ప్రక్రియల్లో పాల్పంచుకుంటూ విశేషమైన సాహితీ సేవ చేస్తున్న కళారత్న బిక్కి కృష్ణ గారికి దాసరి సభ సామ్రాట్ అవార్డు అందజేయడానికి మేము ఎంతగానో గర్విస్తున్నాము. అందరూ కూడా ఒకసారి గట్టిగా చప్పట్లతోటి వారికి బెస్ట్ విషెస్ తెలియచేద్దాం. అండ్ కంగ్రాచులేషన్ సార్ బిక్కి కృష్ణ గారు. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే దాసరి గారి డైరెక్షన్లో నేను చేయలేకపోయాను, బట్ ఆయనతో కలిసి యాక్ట్ చేసిన అదృష్టం నాకు కలిగింది. అట్లా మా ఇద్దరి అనుబంధం, అప్పుడప్పుడు వెళ్ళి నేను గురుగారిని కలవడం ఇలా జరుగుతూ ఉంటుంది, మంచి చెడ్డలు మాట్లాడుకుంటూ అప్పుడప్పుడు ఫంక్షన్లో కలుస్తూ అలా జరిగేది. ఆయన పేరు మీద ఈ అవార్డు నాకు రావడం నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. నిజంగా ఈ కమిటీ మెంబర్స్ అందరికీ నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఈ అవార్డు వచ్చినందుకు. అంతకుముందు నేను ఫస్ట్ విలన్గా ఇండస్ట్రీకి ఎంటర్ అయ్యాను, తర్వాత హీరోగా చేశాను, మళ్ళీ ఇప్పుడు విలన్గా కంటిన్యూ అవుతుంది. అవన్నీ అది ఎట్లా తీసుకెళ్తే అలా వెళ్ళిపోదాం. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈ దాసరి గారి అవార్డు, ఆయన పేరు మీద అవార్డు ఇవ్వడం అనేది అది నాకు రావడం అనేది చాలా సంతోషంగా ఉంది. అలాగే ఐ థ్యాంక్స్ టు బోయపాటి గారు, బాలకృష్ణ గారు అండ్ మిర్యాల రవీంద్ర గారు. థ్యాంక్ యూ వెరీ మచ్.
పాత్రికేయ దర్శకుడుగా అని భరద్వాజ గారు ఇచ్చేటట్లేరు మైకు, మనం తీసుకోవడం బెటర్ అనిపిస్తుంది అన్న. పాత్రికేయ మిత్రులకి, ఆశీనులైన ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు. తర్వాత ఇద్దరు కానీ అమ్మా, ఏం పర్వాలేదు. మళ్ళీ మీ బ్యాచ్ వాళ్ళు వచ్చి ఎందుకు అక్కర్లేదు, వెళ్ళానా. ఇవాళ ఈ ఫంక్షన్కి నేను రావడానికి కారణం ఏంటంటే, నేను రంగమార్తాండలో బ్రహ్మాండంగా యాక్ట్ చేశానని అందరూ చెప్తున్నారు. నేను కూడా చెప్పాను అంటున్నాడు ఆయన. అది చెప్పారు, చాలామంది చెప్పారండి. అందులో దాని గురించి రాలేదు నేను. చలనచిత్ర పరిశ్రమ అంటే దాసరి నారాయణరావు, దాసరి నారాయణరావు అంటే చలనచిత్ర పరిశ్రమ. నేను సుమారు ఇండస్ట్రీకి వచ్చి 40 సంవత్సరాల సుదీర్ఘమైన కాలం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు దాసరి గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడినప్పుడు కానీ, ఆయనతో కలిసినప్పుడు కానీ ఎన్నో అద్భుతమైన విషయాలు బయటపడేవి, అద్భుతమైన విషయాలు చెప్పేవాడు ఆయన. కేవలం ఒక తెలుగు చలనచిత్ర పరిశ్రమకి మద్దగజంలో ఉండేవాడు. మదించిన ఏనుగుల ఆయన నడిచిన, ఆయన మాట్లాడిన, ఆయన చూసిన, ఆయన ప్రతి కదలిక చిత్ర పరిశ్రమకు ఒక ఉపయోగకరమైనటువంటి భావన కింద మనకు కలిగేది. అటువంటి మహనీయుడు దాసరి గారి గురించి మాట్లాడదామనేటువంటి కోరిక కలిగింది. దాంతో ఆయనకి మనం ఇప్పుడు ఏం చేయలేకపోయినా దాసరి గారి గురించి మాట్లాడటం అనేది ఆయనకు మనం ఇచ్చేటువంటి ట్రిబ్యూట్. మీరు తర్వాత మాట్లాడుకోండి అమ్మా, ఇక్కడ ఎవరు మాట్లాడటానికి. హలో హలో, ప్లీజ్ గెట్ డౌన్ ఫ్రమ్ ది డయాస్ కైండ్లీ. ఎందుకంటే నా మాటలు వినటానికి కాదు, దాసరి గారి గురించి మాట్లాడుతున్నానమ్మా. దిస్ ఈజ్ ది ఫంక్షన్ ఆఫ్ దాసరి నారాయణరావు గారు. యూ డోంట్ నో అబౌట్ దాసరి నారాయణరావు గారు. ఆయన గురించి మీరు పుట్టుండరు. ఆయన చలనచిత్ర పరిశ్రమలో దర్శకుడా, నటుడా, నిర్మాత, ఎంతమందికి ఎన్నో రకాలైన 24 క్రాఫ్ట్స్లో దాన ధర్మాలు చేయటం. దానం ధర్మం చేయటం అంటే ఏదో పిలిచి ఇంత చేతిలో పెట్టడం కాదు. కొన్ని జీవితాల్ని సమన్వయపరిచినటువంటి మహనీయుడు ఆయన. కొన్ని జీవితాలు అద్భుతమైనటువంటి స్థితిలో నడిపించినటువంటి మహనీయుడు ఆయన. ఎంతో మార్గదర్శకుడు. కొన్ని పొద్దున్న లేస్తే ఆయన అదొక విశ్వనట మహావృక్షం, విశ్వమంతా వ్యాపించినటువంటి ఒక పెద్ద చెట్టు. ఆ చెట్టు కిందకు మనందరం పూల సజ్జలతో వెళ్ళి ఆయన విదల్చినటువంటి పూలు ఏరుకోవడం తప్ప మనం ఏం చేయలేం. అటుంతటి మహానుభావుడు ఆయన. ఆయన గురించి సంవత్సరానికి ఒకసారే కాదు, ఈ రామసత్యనారాయణ గారు లేకపోతే వీళ్ళు మిగతా కొంతమంది వీళ్ళందరూ కలిసి ఎవ్రీ ఇయర్ మేడే రోజున ఆయన పేరు మీద అని, మేడే రోజు కాదు, వీళ్ళు ప్రాతస్మరణీయులు అని కాదు, చిరస్మరణీయులు. ఎప్పుడూ వాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటూనే ఉండాలి. ప్రతి ఫంక్షన్లో, ఏ సినిమా ఫంక్షన్ జరిగినా దాసరి గారు లాంటి వాళ్ళ గురించి మనం మాట్లాడుకుని తీరాలి. ఇది దాసరి గారికి ఉన్నటువంటి టాలెంట్ ఒక పక్కనైతే, ఎంత అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చలనచిత్ర పరిశ్రమలో నిర్మించి ఎన్నో అద్భుతమైనటువంటి విషయాలు మనకి చెప్పినప్పుడు ఆ సినిమాలన్నింటినీ అక్కడ జరుగుతున్నటువంటి ఆ సినిమాలన్నింటినీ, ఆ సమస్యలన్నింటినీ ఆయన భుజానేసుకుని వాటిని సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోయినటువంటి ఒక మహత్తరమైనటువంటి త్యాగమూర్తి ఆయన. ఆయన ఏదైనా సమస్య ఉండి ఆయన దగ్గరికి వెళ్ళామనుకోండి,
వెళ్ళినప్పుడు అవతల వాడు వచ్చి ఈయనకి ఇబ్బంది చెప్తాడు, యువతల వాడు వచ్చి ఈయనకి ఇబ్బంది చెప్తాడు. ఎవరికి న్యాయం చేకూరిస్తే ఇంకొకటికి అన్యాయం జరిగినట్టు ఫీల్ అవుతారు. ఇద్దరికీ న్యాయం జరిగినట్టు చెప్పగలిగినటువంటి ఏకైక తీర్పు ఇచ్చినటువంటి ప్రధాన న్యాయమూర్తి ఆయన తెలుగు చలనచిత్ర పరిశ్రమ. అవులే వాడు చేసిందే కరెక్ట్ అని, ఈయన చేసిందే కరెక్ట్ అని వాడు అనుకునేటువంటి, అలాగా ఒక తాటి మీద చలనచిత్ర పరిశ్రమని కొన్ని సంవత్సరాలు నడిపినటువంటి మహనీయుడు. ఇవాళ ఆయనలాగే మనం కూడా ఉందాం, ఆయనలాగే మనం కూడా గొప్పవాళ్ళం అవుదాం, ఆయనలాగే మనలా ఉందాం అని అనుకోవటంలో తప్పులేదు. కానండి మాకు ఆయనకి పెద్ద తేడా లేదులే అనుకోవటమే తప్పు. మేము ఆయనంతటి వాళ్ళమే అని అనుకోవటం తప్పు. కాబట్టి ఆయన మార్గంలో మనం నడుద్దాం, ఆయన చెప్పినట్టు మనం చేద్దాం. తర్వాత ఇందాక ఎదురుగా కూర్చున్నారు, ఇప్పుడు లేరు ఆయన, ధవళ సత్యం గారు. ఆయన వెళ్ళిపోయినట్టున్నారు. ధవళ సత్యం గారు కానివ్వండి, ఈయన మన రేలంగి నరసింహారావు గారు, కోడి రామకృష్ణ గారు, వీళ్ళందరూ నాకు తెలిసిన మనుషులే. అంటే మనుషులుగా తెలుసు, దర్శకులుగా తెలుసు. వీళ్ళ దగ్గర యాక్ట్ చేస్తున్నప్పుడు ఎంతోమంది ఆయన దగ్గర ఆయన శిష్య గణం అనాలి. ఆయన శిష్యులు 1, 2, 3, 4 మా శిష్యుడేనండి అని ఒక్కడిని చెప్పడానికి లేదు. ఆయన దగ్గర శిష్య సమూహం ఉండేది, ఆల్ క్రాఫ్ట్స్. పైగా ఆయన ఎంతో ఆప్యాయతంగా ఎరా ఏంటి అని అన్నప్పుడు ఎంతో బిడ్డని పిలిచిన ఫీలింగ్ మాకు కలిగేది, ముఖ్యంగా మా కమెడియన్స్కి. అటువంటి మహనీయుడు గురించి ఎప్పుడు మనం మాట్లాడుకుందాం, ఎప్పుడు ఆయన్ని గౌరవిద్దాం, ఎప్పుడు ఆయన్ని గుర్తుపెట్టుకుందాం. ఆయన ఉన్నాడు, ఇవాళ లేడు, ఏముంది లేదు తర్వాత మాట్లాడుకోవచ్చు అని అనుకోవటం కాకుండా, మనం సినిమా వాళ్ళం, సినిమాకి సంబంధించిన మనుషులం, సినిమాకి తెలిసిన మనుషులం, సినిమా కష్టాలు తెలిసిన మనుషులం. ఒక సినిమాలో మహత్తరమైన వ్యక్తి ఒక కారణ జన్ముడు దాసరి నారాయణరావు గారు. అటువంటి కారణ జన్ములైనటువంటి దాసరి నారాయణరావు గారి గురించి మాట్లాడటానికి 2 ముక్కలు ఇంకా ఎంతోసేపు నేను చెప్పొచ్చు, తర్వాత చెప్పవలసిన విషయాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడి నుంచి ఆ దాసరి గారి ఆత్మకి శిరస్సు వంచి ఆయన పాదాలకు నమస్కరిస్తూ, ఆయన ఆత్మకు నమస్కరిస్తూ, చిరకాలం ఆయన మనందరిలో బతికుండాలని, మనం గుర్తు చేసుకోవాలని, మననం చేసుకోవాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇది ఆయన గురించిన ఉపన్యాసం. పోతే ఈ సినిమాలో ఆయన అవార్డు గురువుగారు ముత్యాల సుబ్బయ్య గారు. నేను అంత పాజ్ ఎందుకు ఇచ్చానంటే, ముత్యాల సుబ్బయ్య గారు తీసిన సినిమాలన్నీ ఎమోషనల్, సెంటిమెంట్, బాంధవ్యాలు, అనుబంధాలు, కష్టం, సుఖం అన్నిటినీ తెలియపరుస్తూ అద్భుతమైనటువంటి రచనలు చేసేటువంటి మహనీయులు, దర్శకత్వం వహించినటువంటి మహానుభావుడు ఆయన. ఆయనకి దాసరి గారి అవార్డు ఇవ్వటం అనేది ఒక అద్భుతమైనటువంటి విశేషం. నిజంగా అది చాలామందికి ఇవ్వచ్చు, కానీ ముత్యాల సుబ్బయ్య గారికి ఇవ్వటం అనేది అది అభినందనీయం. చాలా గొప్ప విషయం, చాలా అద్భుతమైనటువంటి ఆలోచన ఆయనకి ఇవ్వాలనుకోవడం. నిజంగా దాసరి గారి ఆత్మంటూ ఉంటే, ఆత్మలంటూ ఉండి దాసరి నారాయణరావు గారి ఆత్మంటూ ఉంటే ఆయన డెఫినెట్గా చాలా చాలా ఆనందిస్తాడు, సంతోషిస్తాడు. కాబట్టి ఆయనకి ఈ అవార్డు ఇవ్వటం నిజంగా ఇది చాలా ఆనందించేటువంటి విషయం, అభినందించేటువంటి విషయం అని మీ అందరికీ నేను మనవి చేసుకుంటున్నాను. రంగమార్తాండ సినిమా చూసిన తర్వాత ఆయన దర్శకుడిగా ఎంత గొప్పవాడు అనేది మాకు పక్కన పెడితే, ఆయన వ్యక్తిగా ఎంత గొప్పవాడు ముత్యాల సుబ్బయ్య గారు. ఏనాడు పక్కనున్నటువంటి వ్యక్తిని హార్ష్గా మాట్లాడి బాధ పెట్టినటువంటి మనస్తత్వం నేను ఆయనతో ఇంచుమించు 40 సినిమాల దాకా చేశాను. ఎప్పుడు ఏనాడు బాధ పెట్టడం. ఆయనకు ఒక అద్భుతమైన వర్డ్ ఒకటి ఉంటుంది, ఇప్పుడు గురువా, ఏంటి గురువా? గురువా అనేది మనకు మామూలుగా నోటితో వచ్చేటువంటి మాట అయినా, పెద్దవాడిగా ఎదుటివాడిని అంగీకరించడం అనేది అందులో అంతర్లీనమై ఉన్నటువంటి మాట. గురువా అదే శిష్య అన్నట్టు కాదు, గురువా అనటంలో ఆప్యాయత కనిపిస్తుంది. అంత అందంగా పిలిచి
అద్భుతమైన సినిమాలు నిర్మించి వాటిలో ఉన్నటువంటి విశేషాన్ని మనందరికీ గుండె పట్టుకొని పిండినట్టు చూపించగలిగినటువంటి అతి తక్కువ మంది దర్శకుల్లో ముత్యాల సుబ్బయ్య గారు ఒకరు. ఆయన సినిమాలన్నీ ముత్యాలే అని రకరకాలుగా చెప్పొచ్చు, రకరకాలుగా మనం మాట్లాడుకోవచ్చు. ఆయన రంగమార్తాండ సినిమా చూసిన తర్వాత ఇప్పుడే సినిమా చూసి వస్తున్నాను గురువా, ఎంత అద్భుతంగా చేసావయ్యా, పాపా పాపా పాపా, కళ్ళ నీళ్ళు వచ్చినాయి గురువా అని. ఆ తర్వాత ఆయన ఇంకో మాట అన్నాడు, సభాముఖంగా నేను చెప్పాలనిపించటం లేదు, చెప్పడానికి నాకు అర్హత లేదు, చెప్పించుకునే అర్హత కూడా నాకు లేదు. కానీ ఆయన ఉన్నత సంస్కారం అలాంటిది. అంతటి మహర్దర్శకుడు నాకు ఫోన్ చేసి నాలో ఉన్నటువంటి కొత్త కోణాన్ని ఆయన ఎంతో అభిమానంగా దాన్ని రిసీవ్ చేసుకుని నన్ను ఆశీర్వదించినటువంటి అంతటి మహర్దర్శకుడు. కాబట్టి ఆయనకి దాసరి గారు అవార్డు ఇస్తున్నారన్నప్పుడు ఆయన గురించి 2 ముక్కలు మనం మాట్లాడాలి కదా, అది మన బాధ్యత కదా అనుకున్నాను. అందుకోసం వచ్చాను. ఒకటి, నెక్స్ట్ మిస్టర్ కృష్ణవంశీ ఇంత దారుణం చేస్తాడని నేను అనుకోలేదు. ఎవడైనా తప్పులు చేస్తాడు, కానీ ఇంత మరీ దారుణమైన తప్పు చేసి ప్రపంచంలో ఉన్న ప్రతి తెలుగువాడి చేత 30 సంవత్సరాల సుదీర్ఘమైన చరిత్రలో అంతకుముందు ఉన్నాయి, ఈ మధ్యకాలంలో 3 decades ఐ థింక్ ఐ మే బి రైట్, థియేటర్లో చూసి లేకపోతే ఓటీటీలో ఇంట్లో చూసి కంట నీరు పెట్టుకుని బయటకు వచ్చినటువంటి సినిమా రంగమార్తాండ. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. ఇది నేను ఆయన పొగడటం కోసం చెప్పేది కాదు, నా పొగడత ఆయనకు అక్కర్లేదు కూడా. ఎందుకంటే ఆయన సినిమా జేబులో పెట్టుకుని తిరుగుతున్నాడు కాబట్టి ఎవడు పొగిడినా ఎవడు పొగడకపోయినా పర్వాలేదు ఆయనకి. అతని టాలెంట్ అది. దిస్ ఈజ్ మై బ్యాంక్ బ్యాలెన్స్, నా దగ్గర ఇంత డబ్బు ఉంది, మీరు గౌరవిస్తే గౌరవించండి, లేకపోతే లేదనుకున్నాడు అని రంగమార్తాండ సినిమా తీశాడు. అటువంటి రంగమార్తాండ సినిమా తీసినటువంటి వాడికి ఉత్తమ దర్శకుడు అవార్డు ఇవ్వటం అనేది నిజంగా అది చాలా 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 ఉత్తమమైనటువంటి. పాపం రామసత్యనారాయణ గారు, నేనేం చెప్తాను, టెన్షన్గా ఉంది కదా నీకు? అవునండి, శంకరాభరణం గుర్తొచ్చిందన్నారు, ఇంకెవరో మాతృదేవో భవ గుర్తొచ్చిందన్నారు, ఇంకా రకరకాల. ఎవరికి ఏది గుర్తొచ్చినా ప్రతి మనిషికి వాళ్ళ జీవితాలు గుర్తొచ్చాయి, ప్రతి మనిషికి వాళ్ళ బతుకు గుర్తొచ్చింది, ప్రతి మనిషికి ఒక అమ్మా నాన్న గుర్తొచ్చాడు, ప్రతి మనిషికి ఒక స్నేహితుడు గుర్తొచ్చాడు, ప్రతి మనిషికి కన్న కూతురు గుర్తొచ్చింది, ప్రతి మనిషికి కాఠిన్యం ఉన్న కోడలు గుర్తొచ్చింది, ప్రతి మనిషికి 2 స్నేహితుల మధ్య ఉన్న అనుబంధం గుర్తొచ్చింది. కాబట్టి దిస్ ఈజ్ ఆల్ నథింగ్ బట్ సొసైటీ. ఇదే కదా మన ప్రపంచం. అందువల్ల ఇది శంకరాభరణం సినిమా ఒకటే గుర్తు రావటం కాదండి, యావత్ ప్రపంచం అంతా గుర్తొచ్చేటువంటి విధంగా ఆ సినిమాలో నిక్షిప్తపరిచి చెప్పినటువంటి వ్యక్తి మిస్టర్ కృష్ణవంశీ. ఊరికినే బాగుంది, కృష్ణవంశీ భలే తీశాడు సినిమా, చాలా గొప్పగా నటించాడండి సినిమా అని ఊరికినే అనరు, అనమన్నా అనరు, ఏదో రకంగా అనేవే బాబు అన్నా కూడా అనరు. ప్రూవ్ చేసుకున్నాడు, దానికి ఆయన ఎంత కష్టపడ్డాడో. ఇకపోతే అలా దాని గురించి చెప్పుకుంటూ వెళ్ళిపోతే ఇంకో రకంగా ఉంటుంది, అది పక్కన పెడదాం. ఎంత అద్భుతమైన దర్శకుడు అని. దర్శకుడు అంటే ఇలా ఉండాలి అని చెప్పినటువంటి వ్యక్తి ఈ సినిమా ద్వారా కృష్ణవంశీ గారు. ఆయన ఎంతటి దర్శకుడు అంటే బ్రహ్మానందం చాలా బాగా యాక్ట్ చేశాడండి, అబ్బా ఏం చేశాడండి అని. ఏం చేశాడండి కాదు, ఏం చేయించాడండి. ఇది ఏదో చాలా ఆయన్ని పొగట్టడం కోసమో లేకపోతే నన్ను నేను తగ్గించుకుని నేను చాలా వినయంగా మాట్లాడటం కోసం చెప్పేది కాదు. ఇందులో ఉన్న సత్యం ఉందో లేదో మిమ్మల్ని మీరే దయచేసి తెలుసుకోండి. ఎందుకు చెప్తున్నారంటే నాకు ఇది కావాలి. ఏది కావాలో తెలుసండి, నేను ప్రకాష్ రాజ్ డెత్ సీన్ చేస్తున్నప్పుడు డైరెక్టర్గా నాకు వచ్చి చెప్పింది ఏంటో తెలుసానా? డాడీ అంటాడు నన్ను కృష్ణవంశీ, డాడీ చచ్చిపోతున్నట్టు నీ మొహంలో బాధ ఉండకూడదు, ఒక ప్లెజెంట్ ఇన్విటేషన్ డెత్, చావుని అందంగా ఆహ్వానిస్తున్నట్టు ఉండాలి అని చెప్పాడు.
ఎలా చేస్తాం చెప్పండి? ఎవడన్నా అది ఏదో ఆయన చెప్పుకుపోతాడు ఆయన ఇష్టం వచ్చినట్టు. ఎలా రా బాబు ఇది ఎలాగండి అంటే, లేదు లేదు డాడీ మీరు చేస్తారు చేసేయండి అన్నాడు. మీరు చేస్తారు అనే పదం ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందంటే ఆ సినిమాలో ఆ క్యారెక్టర్ నన్ను ఎన్నుకోవడం దగ్గర నుంచి స్టార్ట్ అయింది. బ్రహ్మానందాన్ని ఎవడైనా కనపడితే, ఇందాక మన శ్రీకాంత్ చెప్పినట్టు, కనపడితే నవ్వుతున్న బ్రహ్మానందాన్ని నవ్వు రాకుండా సినిమా మొత్తం చూపించాలి. ఒక స్టేజ్ నుంచి నవ్వు మర్చిపోయి ఏడుపులోకి దింపాలి. అది ఎంత అసాధ్యమైన విషయం అది. మీరు చూడండి, మొట్టమొదట ప్రకాష్ రాజుకి సన్మానం జరుగుతున్న దగ్గర నుంచి నన్ను నేను కనపడతాను, తలకాయించుకుని అలా ఉంటాను. ఎప్పుడు నవ్వలా, ఎవ్వరు. అక్కడి నుంచి వీడిని చూస్తే మీరు నవ్వకూడదు అనేది తెలియకుండానే ఆడియన్స్కి మెసేజ్ పంపించినటువంటి ఒక అంతర్లీనమైన అద్భుతమైన దర్శకుడు మన కృష్ణవంశీ. అది చాలామందికి మనకి ఏంటో బ్రహ్మానందాన్ని 2 సినిమాలు ఫ్లాపులు ఇచ్చాడు ఖాళీగా ఉన్నాడు, ఎందుకు ఆయన పెట్టుకోవడం ఎందుకు బాబు, ఏం తెలియదు. ఇది నేను అలా బాగా చేయించాడు కాబట్టి నా చేత. ఇంకో రకంగా నేను కూడా మరీ తగ్గించుకొని మాట్లాడటం ఎందుకు, నేను బాగా చేశాను కాబట్టి, దీనికి పేరు వచ్చింది కాబట్టి, దీనికి అద్భుతమైనటువంటి పేరు ప్రఖ్యాతులు వచ్చాయి కాబట్టి ఆయన్ని మనం డెఫినెట్గా అభినందించి తీరాలి, అభినందించి తీరాలి, అభినందించి తీరాలి. ఇటువంటి అభినందనలు ఎన్నో. ఇంకో చోట ఒక మాట చెప్పాడు, ఎందుకంటే బ్రహ్మానందానికి మంచి పేరు వచ్చింది, బాగానే ఉంది. ఎందుకు మంచి పేరు వచ్చిందని చెప్పడానికి మీకు చిన్న రీజన్ ఏం చెప్తున్నానంటే, నా భార్య చితి మంటలు జరుగుతున్నప్పుడు నేను అక్కడ చూస్తూ మాట్లాడుతున్నాను, కళ్ళంటే నీళ్ళు రావట్లేదు ఏంట్రా అని నేను చెప్తున్నప్పుడు నా దగ్గరికి వచ్చి, ఎంత దుర్మార్గమైన డైరెక్టర్ అండి ఇతను, మీకు తెలీదు, మీ డైలాగ్ ప్రకాష్ రాజుకి చెప్పట్లేదు డాడీ, మీలో మీరు అనుకుంటున్నారు, అది ఏం మాట్లాడుతున్నారో కూడా మీకు తెలియదు, మీ నోటంటే ఆ మాటలు వస్తున్నాయి అంతే, అది ఎవరిని చూస్తున్నారో కూడా మీకు తెలియదు, మీరు అలా చూస్తూ మీరు అలా మాట్లాడుతూ అలా చెప్తారంతే అన్నాడు. అది ఎలాగండి? ఇప్పుడు మనం నీతో మాట్లాడుతున్నారు, మీతో చెప్తా, మిమ్మల్ని చూస్తున్నట్టున్నాడు, చూడకూడదంట, ఏం మాట్లాడుతున్నారో తెలియకుండా డైలాగ్ చెప్పాలంట. ఇన్ని రకాలైనటువంటి క్లిష్టతరమైనటువంటి బాధ్యతల్ని అప్పగింపాడు. వాటన్నిటిని అంతో ఎంతో మేము నెరవేర్చగలిగాం కాబట్టి అందులో బ్రహ్మానందానికి ఆ పేరు వచ్చింది. ముఖ్యంగా ప్రకాష్ రాజ్ క్లైమాక్స్ సీన్లో ప్రకాష్ రాజు వీర విజృంభణ చేస్తున్నప్పుడు మీరు నమ్ముతారా, ఒక సీను 9 టేకులు చేశాడు, ఒక షాట్. అతను 4 సార్లు 5 సార్లు నేషనల్ ఆర్టిస్ట్ ప్రకాష్ రాజ్, అద్భుతమైన నటుడు, నో డౌట్ ఫర్ దట్, అబ్సల్యూట్లీ యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. అటువంటి వాడి చేత నాకేదో ఇక్కడేదో కావాలి, ఏదో కావాలని ఏది కావాలో చెప్పి చేయించుకున్నటువంటి దర్శకుడు కాబట్టి అతనికి ఉత్తమ దర్శకుడు ఇవ్వడం అనేది కూడా అభినందనీయం. ఆ తర్వాత నాకు మిగతా వాళ్ళు ఎవరెవరికి ఏమేమి ఇచ్చారో నాకు తెలీదు. నా మిత్రుడు శ్రీకాంత్ అని అన్నారు మీరు, బోల్డంత మంది ఉన్నారు. అదే చూసారా, డైరెక్టర్ ఆయన యాక్షన్ ముందు వెళ్ళిపోయిందంట, తర్వాత డైరెక్షన్ వచ్చిందంట. తర్వాత శ్రీకాంత్ గారు ఇందాక ఆయన అంటాడు, అబ్బా ఏం చేశారన్నా, ఏంటి అసలు యాక్టింగ్ అసలు మర్చిపోయింది, ఏదో ఆయన స్టైల్లో పాపం ప్రతివాడిని ఇక్కడ ఉన్న వాళ్ళలో చాలా అందమైన బిహేవియర్ ఉన్నటువంటి అందమైన సంస్కారం ఉన్న మనుషులు ఉన్నారు. వాళ్ళందరికీ చేతులెత్తి నమస్కారం చేయడం తప్ప నేను చేయగలిగింది ఏం లేదు. సిన్సియర్గా చెప్తున్న మాట ఇది. ఆయన ఎప్పుడైనా ఏదండి బ్రహ్మానంద గారు మన పని మనం చేసి వెళ్ళిపోతే పోద్ది, మనకు ఎందుకండి ఇవన్నీ అనేవాడు పాపం. ఎప్పుడు క్షేమంగా వెళ్ళి లాభంగా రండి సినిమా హీరోగా ఉన్నప్పటి నుంచి వాటి వరకు మాకు ఆ డిస్కషన్ జరుగుతుండేది. నన్ను అన్నాడు కానీ ఏదో కామెడీగా చేసుకునే బ్రహ్మానందం గారు ఈ రకమైన క్యారెక్టర్ ఆర్టిస్ట్ చేసి కళ్ళనీళ్ళు పెట్టించే క్యారెక్టర్ అన్నాడు. ఈయనేం చేస్తున్నాడు, నేను సినిమా హీరో, డైరెక్ట్గా అఖండ సినిమాలో మామూలు విషయమా చెప్పండి, ఆడియన్స్
వాళ్ళ ఆవిడ ఊహ చూసి అచ్చి బాబు ఈయన చూస్తే భయం వేస్తుందండి అనే పాయింట్కి తీసుకొస్తే అంత అంటే అందుకని అటువంటి టెక్నీషియన్స్ని ముఖ్యంగా జర్నలిస్టులు ఆయన వంశీ గారి గురించి చెప్పాలంటే ఒక్క మాట చెప్తే సరిపోదు. ఎందుకంటే చెప్పకుండా ఉండకూడదు, తప్పు అవుతుంది చెప్పకపోతే. నేను తెలుగు చలనచిత్ర పరిశ్రమకు వచ్చిన తర్వాత మొట్టమొదటి నాకు సినిమా అవార్డు ఇచ్చింది వంశీ బక్రీ వాళ్ళు. అది ఎవరి చేత ఇప్పించారంటే దిలీప్ కుమార్ సైరాబాను చేత. సో నేను ఆయన గురించి తప్పకుండా చెప్పాల్సిన మాట ఉంది. కొన్ని ఒక దశాబ్దం పాటు తెలుగులో ఉన్న హాస్య నటులు అందరినీ బతికించినటువంటి వ్యక్తి ఆయన రాలింగ నరసింహారావు గారు. నిజంగా ఇది ఫ్యాక్ట్. ఆయన దగ్గర వచ్చిన అందమైన అడ్వాంటేజ్ ఒకటి ఉంది తెలుసండి. ప్రతి డైరెక్టర్లు ఎవరన్నా 9 గంటలకు వెళ్ళాలండి అంటే 9 గంటలకు వెళ్తామండి, లాస్ట్ టైం మీదే ఎలా కుదురుద్ది, చూద్దాం ట్రై చేద్దామండి అంటారు. ఈయన అలా కాదు, ఎన్ని గంటలకు వెళ్ళాలండి మీరు అంటాడు. ముందు అసలు ఈయనకి టెన్షన్ స్టార్ట్ అవుద్ది. 9 గంటలకు వెళ్ళాలండి, 9 ఏది గౌతమే, అవునండి గౌతమే సరేలేండి అని మనం మర్చిపోతాం. ఆయనకు మాత్రం 9 గంటలకు ఈయన పంపించాలనే విషయం గుర్తుంటుంది. అంతటి ఉత్తమమైనటువంటి మనుషులు వీళ్ళందరినీ మధ్యలో మనం నిలబడి మాట్లాడేటువంటి అవకాశం కలగటం కూడా చాలా గొప్ప విషయం. ఇప్పుడు బ్రహ్మానందం బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఇచ్చిన, శ్రీకాంత్ గారు బెస్ట్ విలన్ అయినా, ఇంకొకళ్ళు ఒక అద్భుతం. ఇప్పుడు బహుశా రంగమార్తాండ లాంటి సినిమా ఆయన చాలా ఎమోషన్స్ చేయగలిగి దర్శకత్వం వహించారేమో కానీ రంగమార్తాండ లాంటి సినిమాని దర్శకత్వం వహించిన ఐ థింక్ నాకు తెలిసిన అతి కొద్ది సినిమాలు అనుకుంటా. అందులో ఇది మేజర్ సినిమా అని నా ఫీలింగ్. అది పోతే యాక్టింగ్లో బెస్ట్ యాక్టర్, బెస్ట్ యాక్ట్రెస్, బెస్ట్ విలన్, బెస్ట్ కమెడియన్, బెస్ట్ సో అండ్ సో ఇలాగా యాక్షన్ని డివైడ్ చేయొద్దు. యాక్టర్గా హీరోగా అతను బెస్ట్ యాక్టర్, విలన్గా బెస్ట్ యాక్టర్ ఉండదు. యాక్టింగ్ ఒకటే ఉంటుంది. ఆ యాక్టింగు కమెడియన్ ఒక రకంగా పంచుకుంటాడు, విలన్ ఒక రకంగా పంచుకుంటాడు, హీరో ఒక రకంగా పంచుకుంటాడు, లేకపోతే ఇంకొక ఏదో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఇంకొకటి, ఇట్లాగా ఆ యాక్టింగ్ దగ్గర ఉన్నటువంటి ఎవడి ముద్ద వాడు తీసుకొని వెళ్తారు కానీ బట్ యాక్టింగ్ ఈజ్ వన్. అది ఎవడు ఏం చేయగలిగినా ఆ లైన్లో అతను అద్భుతంగా చేయొచ్చు, ఈ లైన్లో ఇంకొక అతను అద్భుతంగా చేయొచ్చు. కాబట్టి ఈ అవార్డ్స్ నన్ను తిట్టుకున్నా పర్వాలేదు, ఏం పెద్ద ప్రాబ్లం లేదు. ఇంతకుముందు మాత్రం విపరీతంగా పోయిడారే ఏంటి, తిట్టుకున్న వాళ్ళే ఉన్నారు ఎక్కువ. కాబట్టి తిట్టుకున్నా పర్వాలేదు. మా నాన్న అనేవాడు, సొంత గొంతుకుతో మాట్లాడినప్పుడు శత్రువులు తప్పర్రా అని. వాళ్ళు అలా ఉంటానే ఉంటారు, ఎప్పుడు మనం ఇలా మాట్లాడుతూనే ఉంటాం. నా పర్సనల్ రిక్వెస్ట్ ఏంటంటే ఈ డివిజన్ వద్దు. బెస్ట్ దర్శకుడు ఉండొచ్చు, బెస్ట్ యాక్టర్లో బెస్ట్ యాక్టర్, బెస్ట్ విలన్, బెస్ట్ కమెడియన్, బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్, బెస్ట్ డెబ్యూ యాక్టర్, ఒక మాదిరి యాక్టర్ పర్వాలేదు, అట్లాంటి యాక్టర్, ఇట్లాంటి యాక్టర్, వీడొక యాక్టరా, ఇట్లాంటి అవార్డులు ఇవ్వకూడదు. యాక్టింగ్ బాగా చేసిన ప్రతి వాడికి బెస్ట్ యాక్టర్స్ ఆఫ్ ది ఇయర్, రామరాజు గారు బెస్ట్ యాక్టర్స్ ఆఫ్ ది ఇయర్, బెస్ట్ యాక్ట్రెసెస్ ఆఫ్ ది ఇయర్ ఇవ్వండి. వాళ్ళ పేర్లు చెప్పేయండి. వాళ్ళల్లో ఒక అద్భుతమైన 1 నిమిషం 2 నిమిషాల క్యారెక్టర్ చేసిన వాడు కూడా అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చేవాడు ఉండొచ్చు. వాడికి బెస్ట్ యాక్టర్ ఇవ్వండి, తప్పులేదు. మనం అందరం అనుకుంటాం, అబ్బా ఆ సినిమాలో వాడెవడో చాలా బాగా చేశాడు ఆ కుర్రాడు 5 నిమిషాలైనా ఊపేశాడు అని అనుకుంటాం. వాడికి ఇవ్వరు. ఆడు బెస్ట్ యాక్టర్ ఇంకేమన్నా ఉందా అని. అందుకని బెస్ట్ యాక్టర్ అంటే మంది ఈ సామ్రాజ్యం, బెస్ట్ విలన్ ఈ సామ్రాజ్యం మందని ఒకళ్ళు పోగు చేసుకోవడానికి వీల్లేని విషయం. ఇది ఒకళ్ళకి సంబంధించింది కాదు, ఇవాళ మేడే కార్మికులకు సంబంధించిన విషయం. ఈ కళ కార్మికులకు సంబంధించిన విషయం. ఇది కళా కార్మికుల దినోత్సవం కాబట్టి, మనందరం కళాకారులం కాబట్టి ఇది అందరం పంచుకోవాల్సినటువంటిది. ఇది ఎవరో ఒకళ్ళు పంచుకోవాల్సింది కాదు. నాన్నగారు కృష్ణమూర్తి గారు చెప్పినట్టు, తమ్మారెడ్డి కృష్ణమూర్తి గారు, హీస్ ఫాదర్
ది గ్రేటెస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ లీడర్. ఆయనంటే నాకు చాలా ఇష్టం. ఆయనకి నేనంటే చాలా అభిమానం. చిన్న పుత్రవాత్సల్యం ఉండేది, దగ్గరికి తీసుకుని అలా మాట్లాడేవారు ఆయన. వాళ్ళు చెప్పినటువంటి ఈ కళా కార్మికులు వీళ్ళందరినీ ఇంత పోగు చేసి ఇంత అద్భుతమైనటువంటి రీతిలో మనకి ఈయన పెట్టినటువంటి కొంచెం పెద్ద మాటే తప్పదు, దాసరి నారాయణరావు గారు పెట్టినటువంటి భిక్ష, ఆ భిక్షతో తిని కడుపు నింపుకున్నటువంటి ఎందరో 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 మహానుభావులు వాళ్ళందరినీ తీర్చిదిద్ది పైకి తీసుకొచ్చి అద్భుతమైనటువంటి స్థితిలో ఉంచి వాళ్ళని చూసి మహదానందపడిపోయినటువంటి ఏకైక ఆత్మ, ఏకైక సోల్, దట్ ఈస్ దాసరి నారాయణరావు గారు. నేను ఇంత సుదీర్ఘంగా మాట్లాడటం కోసమే వచ్చాను. నాకు తెలుసు నేను ఎక్కువ మాట్లాడుతున్నానని, కానీ మాట్లాడేది కంపల్సరీగా ఇప్పుడు మాట్లాడి తీరాలని చెప్పాను కాబట్టి, మాట్లాడాలనే అభిప్రాయంతో నిశ్చితంగా నేను వచ్చాను కాబట్టి ఈ విషయం మీకు చెప్తున్నాను. ఐ థింక్ నా దగ్గర ఏమైనా పొరపాటు ఉంటే ఉంటాయి, తప్పదు. ఇది ప్రమాదో ధీమతం చేస్తారని, అలాంటి పొరపాట్లు ఏమైనా దొరికి ఉంటే నన్ను క్షమించమని మాత్రం నేను కోరుకుంటూ, ఇక్కడి నుంచి నేను చెప్పేది ఏంటంటే, కళ్యాణ్ గారు మీకు తెలియని విషయం కాదు, మీకు చెప్పేది ఏంటంటే, ఈ కళాకారుల్ని ఈ విధంగా డివైడ్ చేయొద్దు. అడవి ఆర్టిస్టులు ఎవరు బాగా బెస్ట్ యాక్టర్స్ అందరినీ పెట్టండి. అప్పుడు గబుక్కున ఎవరో పెద్ద పేరు చెప్పారనుకోండి, చెప్పినప్పుడు ఈయన పేరు వీళ్ళతో కలిపాడేంటి, వదద్దు. వీళ్ళు కలపొద్దని చెప్పటాలు కళామ తల్లి ఎప్పుడు అట్లా నిర్ణయించదు. అన్నా అనవు, ఓ అన్న నువ్వు కొంచెం ఎరకన్నా మాట్లాడన్నా నువ్వు మరి. తర్వాత ఇప్పుడు ఆఖరిగా ఒక చిన్న విషయం ఏంటంటే, మీ అందరికీ మనవి చేసేది, ఇందాక మీరెవరో మాట్లాడుతుంటే ఇన్ని విషయాలు చెప్పాలనే మనసులో ఉంది కాబట్టి మీరు ఎవరి పని వాళ్ళు చేసుకోవడం కోసం స్టేజ్ మీద ఇక్కడ రావడమే తప్పు. వచ్చారు, ఇదిగో వీళ్ళు పాపం ఎవరిని కాదంటే ఎవడు కాదంటాడు, మళ్ళీ నెక్స్ట్ ఫంక్షన్కి వస్తారో రాదని టెన్షన్లో వీళ్ళు చెప్పొచ్చు. తర్వాత 10 పైసలు ఇవ్వకుండా తెచ్చిన యాంకర్స్ ఉండొచ్చు, వాళ్ళని మనం ఏమి అనలేము. ఇట్లాంటి ఇబ్బందులు చాలా ఉంటాయని నాకు తెలుసు. నిజమేనండి, నేను ఎప్పుడు నిజమే మాట్లాడతాను సత్యనారాయణ. అందువల్ల ఇట్లాంటి ఇబ్బందులు కొన్ని ఉంటాయి, తప్పదు. కాకపోతే ఇప్పుడు మీరేమన్నా నువ్వు మాట్లాడి వెళ్ళిపోతారు, పొద్దున్న లేచి వాళ్ళ మొహాల మీద చూసుకోవాలని అంటారు. ఇవన్నీ కరెక్టే కానండి, ఒక మహనీయుడి గురించి, మహోత్కృష్టమైనటువంటి మనిషి గురించి మనం మాట్లాడేటప్పుడు కొంచెం నిశ్శబ్దం పాటించవలసిందిగా కోరుకున్నాయి అని మీకు చెప్పడంలో మీ మనసుకు ఏదైనా కొంచెం కష్టం కలిగించుంటే సభాముఖంగా క్షమాపణ కోరుకుంటున్నాను. అది నేను నాకు ఈ అవకాశాన్ని కల్పించి నాకు ఈ అవార్డు ఇచ్చినందుకు, ఈ అవార్డు నిజంగా దాసరి గారు ఇవాళ బతికే ఉన్నట్లయితే, రంగమార్తాండ సినిమా చూసినట్లయితే ఆయన వీళ్ళందరినీ, దర్శకులందరినీ కాల్ఫర్ చేసి, ఆర్టిస్టులందరినీ కాల్ఫర్ చేసి, ఇదిగో సినిమా చూడండి ఎలా తీశాడో మన కృష్ణవంశీ అని నోరారా పొగిడేటువంటి వ్యక్తి అయి ఉండేవాడు. లేకపోయినా ఆయన ఎక్కడున్నా ఆయన ఆశీస్సులు ఇక్కడ ఉన్నటువంటి తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సంచరిస్తున్న ప్రతి 24 క్రాఫ్ట్స్లో ప్రతి వాడికి అందుతాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అందాలని ఆ స్వామిని వేడుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నూటికో కోటికో ఒక్కరు. రిక్వెస్ట్ బ్రహ్మానందం గారికి ఒక్క విషయం చెప్పాలి. గురువు గారి అవార్డు ఈరోజు బ్రహ్మానందం గారికి ఇచ్చారు కదా అని గురువు గారి మీద అభిమానంతో 4 మాటలు 10 మాటలు ఎక్కువ చెప్పారు అని మీరు అందరూ అనుకోవచ్చు. సార్ మీరు వినాలి. పది మాటలు ఎక్కువ చెప్పారేమో ఆయన అవార్డు తీసుకుంటూ అని అనుకోవచ్చు. కానీ ఒక్క ఇన్సిడెంట్ మీకు చెప్తాను నేనండి. బ్రహ్మానందం గారు ఫస్ట్ గురువు గారు సినిమాలో చేయాలనుకున్నప్పుడు నన్ను పిలిచారు గురువుగారు. నరసింహారావు ఒకసారి బ్రహ్మానందం దగ్గరికి వెళ్ళి రెమ్యూనరేషన్ ఏంటో కనుక్కుండ్రా అన్నారు. నాట్ ఈవెన్ మేనేజర్ అండి. సార్ నేను వెళ్ళాను. రండి నరసింహారావు గారు అన్నారు. మేము అప్పటికి కొంచెం ముమ్మరంగానే సినిమాలు చేస్తున్నాం. ఏంటి ఇలా వచ్చారంటే ఇలాగ గురువు గారు రెమ్యూనరేషన్ కనుక్కురమ్మన్నారండి అన్నాను. ఏంటి నా రెమ్యూనరేషనా? వెళ్ళండి సార్ మీరొకరు అన్నారు.
కాదు సార్ ఆయన ఒప్పుకుంటలేదు, ఎట్టి పరిస్థితిలో మీరు రెమ్యూనరేషన్ చెప్పాలి అన్నాను. అంటే ఆయన ఉండండి అయితే లోపలికి వెళ్ళొస్తాను అన్నాను. నేనేమనుకున్నానంటే వాళ్ళ మిస్సెస్తో డిస్కస్ చేసి చెప్తారేమో అనుకున్నాను. వెళ్ళి ఓ ఎంటీ కవర్ తీసుకొచ్చారండి నాకు ఇచ్చి, దాని మీద అడ్రస్ రాశారు ఆయన, టు బ్రహ్మానందం గారు ఫ్రమ్ దాసరి నారాయణరావు అని. ఈ కవర్ని లో ఆయన ఏమనుకుంటే అది పెట్టి పంపించేమన్నట్టు, చాలు నాకు ఏం అక్కర్లేదు అన్నాడు. అలాగే సార్ అన్నాను. కవర్ పట్టుకుని వెళుతూ ఉండగా నరసింహ గారు ఇటు రండి, మళ్ళీ ఆ కవర్ ఓపెన్ చేసి మీరు చూడొద్దు దయచేసి అన్నారు ఆయన. అయిపోయింది. మా ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఒక ఆచారం ఏమిటంటే బిఫోర్ డబ్బింగ్ డబ్బు ఇవ్వాలి ఆర్టిస్టులందరికీ. మేము అదొక ప్రిన్సిపల్ పెట్టుకున్నాం. మేము అందరూ ప్రొడ్యూసర్స్ అందరూ పెట్టుకున్నారు, ఆర్టిస్టులు పెట్టుకున్నాం, మేము అందరూ పెట్టుకున్నాం. తప్పు కాదండి అది. కానీ ఈయన వచ్చి డబ్బింగ్ చెప్పేసి వెళ్ళిపోయారండి. ఈయన తర్వాత గురువు గారు నన్ను పిలిచి కవర్లో ఏం పెట్టారో తెలియదు అంటించి ఇచ్చారు నాకండి గురువు గారు. తీసుకెళ్ళి బ్రహ్మానందం సార్ ఇగో కవర్ ఇచ్చారు గురువు గారు అంటే, ఎంత ఇచ్చారు ఏమిటి ఆ కవర్లో ఎంత ఉంది అని ఓ తూకం వేసి కానీ లెక్కేసి కానీ చూడలేదండి. ఆయన కవర్ తీసుకుని థ్యాంక్ యూ అని పంపించేశారు నానండి. అంటే గురువు గారి మీద ఆ రోజు నుంచే ఇది భక్తి ఉందండి. ఈ రోజు కాదు, అవార్డు తీసుకుని 4 మాటలు మంచి మాటలు చెప్పడం కాదు బ్రహ్మానందం గారు. చెప్తూ ఉంటే నాకు ఆ ఇన్సిడెంట్ గుర్తుకొచ్చింది. నా మీద చాలా ఇట్లాంటి బ్రహ్మానందం గారు బాగా లేట్గా వస్తాడు. అది నేను జోకేసావు నువ్వు, అర్థం కాలేదమ్మా ఏంటి? ఓకే సరే. అందువల్ల నాకు జనరల్గా లేట్గా వస్తాడు. మాకు ఈయన మా కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి ఒక ఆయన దగ్గర చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇద్దామని ఐడియా. ఏంటంటే లేటుగా రావటం వేరు, టైంకి రావటం వేరు. ఆ డిఫరెన్స్ చాలామందికి తెలియదు. 9 గంటలకు వస్తాడంటే లేటుగా వస్తాడు అనుకోవటం. లేటుగా వస్తాడంటే 9 గంటలకు లేటుగా వస్తాడని కాదండి. 9 గంటలకు వస్తానంటే 9 గంటలకు రావటం, 7 గంటలకు వస్తానంటే 7 గంటలకు రావటం, ఎన్ని గంటలకు వస్తానంటే అన్ని గంటలకు రావటం. అది కరెక్ట్ టైమింగ్ అంటారు దాన్ని. అది కాకుండా బ్రహ్మాండ బాబు ఎప్పుడో 9 గంటలకు వస్తాడు లేటు, మళ్ళీ సాయంత్రం 5:30 6 గంటలకు వెళ్ళిపోవాలంటాడు లేటు అని, ఇలాంటివి పాపం ఏదో సరదాగా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఇంటరైడు పెద్ద పుడింగ్ లాగా అని బాధ ఉంటుంది కదా లోపల. హ్యూమన్ కమ్యూనిటీ అది, హ్యూమన్ న్యాచురల్గా మనిషి యొక్క స్వభావం అది. ఏంటి కళ్యాణుడు తొక్క పెద్ద గొప్పోడా అంటే ఆనందంగా ఉంటుంది లోపల, ఏదో ఒక రకమైన ఆనందాన్ని పంచుకోవడం కోసం చేస్తుంటాం అట్లాంటి. అది తప్పదు. మీకు సవినయంగా నేను మనవి చేసేది ఏంటంటే, ఒక్కొక్క రోజు 4 షిఫ్ట్లు 5 షిఫ్ట్లు చేసిన రోజులు కూడా ఉన్నాయి. 7 to 9 లిటిల్ సోల్జర్స్, 9 to 12 ముఠా మేస్త్రి, 12 to 1 శుభమస్తు, 1 to 2 ఎదురులేని మనిషి ప్యాచ్ వర్క్, 2 to 6 గాంధీవం. ఇవి చేసిన రోజులు. రోజుకి వర్క్ చేసి కీర్తి స్టేషన్లు ఈవీవి సత్యనారాయణ గారి సినిమాలో మార్నింగ్ 7కి వెళ్తే మళ్ళీ తెల్లవారు 7కి వచ్చిన సినిమాలు చాలా చేశాం. ఏజ్ వచ్చేస్తుంది, కొంచెం శరీరం, మన ప్రాణం ఒకటే కాదుగా, దాంతోపాటు శరీరం కూడా ఒకటి ఉంటుంది. అది కొంచెం ఇబ్బంది పెడుతుంది మనల్ని. అది దాని చేత ఇబ్బంది పెట్టించుకోవడం కంటే దానికి రెస్ట్ మనం ఇస్తే కరెక్ట్. ఇవ్వకపోతే అది మనకి అపోలోలోనో వేరే చోట రెస్ట్ తీసుకోమంటుంది. అది ఒకటి. దానికి తోడు ఇంకో పాయింట్ కూడా ఏంటంటే, ఇఫ్ యూ అలౌ అదర్స్ యూ విల్ బికమ్ ఫస్ట్ మ్యాన్, ఇఫ్ యూ డోంట్ అలౌ అదర్స్ యూ విల్ బికమ్ లాస్ట్ మ్యాన్ అంటాడు. నువ్వు ఎప్పుడు బాతుకు మనమైనా ఆ సినిమాలు వాడు చేస్తున్నాడంట కదా, ఈ సినిమాలు ఈ కమెడియన్ కొత్తోడు వచ్చాడంట, వాడు ఇంత నీకంటే ముందు ఉంది, నీ తర్వాత ఉంటుంది. ఇది జీవన సత్యం. కాబట్టి మనమే ఉండిపోవాలి, మనమే పాతుకుపోవాలి అనేటువంటి ఆలోచన లేకుండా ఉండటం కోసం కూడా నేను ఈ విషయం చెప్తున్నాను. ఇది సవినయంగా మీ అందరికీ మనవి చేస్తున్నాను. నేను లేటుగా ఎప్పుడూ రానండి. 9 గంటల కంటే 9 గంటల 1 నిమిషానికి కూడా రాను. 9 గంటలకే వస్తా. కాకపోతే ఇంకా ఎక్కడా చెప్పండి, పొద్దున్న లేచి హడావుడిగా పరిగెత్తి గడ్డం చేసుకుని వాడని వీడండి వాడు తిట్టి వీడితో బయలుదేరా ఇంకా ఎట్టున్నారు అంటుంటే వచ్చేస్తున్నాం సార్ అని అక్కడికి వెళ్ళి కామెడీ మొహాన్ రాసుకుని వాడు కొడితే నవ్వి వీడు బాధ పెడితే నవ్వి ఇవన్నీ చేసి కొంపకెళ్ళి 6 గంటలకు ఇంటికి వెళ్ళాలంటే ఇంటికి వెళ్ళి ఏం చేస్తావా అంటాడు ఏంటో కొత్తను.
6 గంటలకు ఇంటికి వెళ్ళాలి సార్ అంటే ఇంటికి వెళ్ళి ఏం చేస్తూ ఉంటా, ఇంటికి వెళ్ళి ఏం చేయాలో అడిగి తెలియదు, నాకు తెలుసు. కాబట్టి ఇటువంటి స్థితిలో ఏమైనా ఇన్ని సంవత్సరాల సుదీర్ఘమైన చరిత్రలో నన్ను ఈ చలనచిత్ర పరిశ్రమ ఆశీర్వదించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు వచ్చిందంటే నేను చాలామందికి చెప్తాను, నేను చాలా గొప్పవాడినండి అని. అన్ని సినిమాలు మన తెలుగు చలనచిత్ర పరిశ్రమ తీసింది కాబట్టి, అన్నిట్లో నేను యాక్ట్ చేయగలిగాను కాబట్టి నాకు గిన్నిస్ బుక్ వచ్చింది. దట్ ఆల్ క్రెడిట్ గోస్ టు కళామ తల్లి. ఆ తెలుగు చలనచిత్ర పరిశ్రమ హృదయపూర్వకమైనటువంటి శిరస్సు వంచి పాదాభివందన చేస్తూ దాసరి గారికి ఆత్మకి మరొకసారి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సార్. అలాగే బీబీజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బ్రహ్మానందం గారు ఒక్కసారి రావాలి సార్. బీబీజీ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో మీకు చిన్న సత్కారం. కృష్ణవంశీ గారిది అలాగే బ్రహ్మానందం గారి ఇంటర్వ్యూ చాలా చాలా బాగుందండి. సో అక్కడ ఎంత మంచి ఇన్ఫర్మేషన్ చెప్పారో ఇప్పుడు కూడా మా అందరికీ తెలియని విషయాలు మాకు ఈ వేదిక మీద షేర్ చేయడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. అలాగే కృష్ణవంశీ గారికి కూడా బీబీజీ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో చిరు బహుమతి. ఏ విధంగా కష్టపడి వారి ఉపాధి కావచ్చు, ఇతరులకు ఉపాధి కల్పించడం కావచ్చు, వారందరూ కూడా క్రియేట్ చేస్తారు. గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. బలగం చిత్ర నిర్మాత వారందరినీ వేదిక నుంచి దిగవలసిందిగా ప్రార్థిస్తున్నాము. దాసరి ఉత్తమ నూతన చిత్ర నిర్మాతగా హర్షిత రెడ్డి గారికి సత్కారం జరుగుతోంది. దయచేసి అందరూ కూర్చోవాల్సిందిగా కోరుకుంటున్నాము. అండ్ అలాగే ఈ సంవత్సరం 2023 దాసరి ఫిలిం అవార్డ్స్ ఎంతో అంగరంగ వైభవంగా అబ్బరాన్ని అంటున్నాయని చెప్పుకోవచ్చు. మరి నెక్స్ట్ అవార్డుని తీసుకోవడానికి శ్రీ పబ్బతి వెంకట రవికుమార్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. దాసరి ఫిలిం అవార్డ్స్ని తీసుకోవడానికి శ్రీ కె ధర్మారావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నామండి. శ్రీ కె ధర్మారావు గారు ఎక్కడున్నా సరే వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము దాసరి ఫిలిం అవార్డ్స్ని తీసుకోవడానికి. శ్రీమతి లలితారావు గారు, శ్రీ కేవి రమణారావు గారు ఎక్కడున్నా సరే వేదిక దగ్గరికి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. ఈవివి కళావాహిని పేరుతో గుంటూరులో ఒక సంస్థను ఏర్పాటు చేసి మరి వాసవి ఫిలిం అవార్డ్స్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి దాసరి ఫిలిం అవార్డ్స్ 2023 అలాగే లైట్ ఆఫ్ వాస్ అధ్యక్షుడైనటువంటి ధర్మారావు గారిని అవార్డు ఇచ్చి తన జీవితాన్ని ధన్యం చేసుకున్న ఒక్క మాట చెప్పాలి. దాసరి గారి సలహా మేరకు 86 సంవత్సరాల తెలుగు సినిమా అనేటువంటి పెద్ద పుస్తకాన్ని రాసినటువంటి గౌరవ ఆయన గట్టిగా చెప్పడంలో ఆయనకి సత్కారం. ఇదిగా ఈ ఫైల్స్ ఈ సన్మాన పత్రాలన్నీ రాసిన వాడిని నేను. అలాగే వ్యాఖ్యాత గాయకుడుగా పవన్ కుమార్ అనే నేను వెళ్ళి తర్వాత అవార్డు అందుకుంటున్నాను. సో పవన్ గారు యాంకర్ గా, సింగర్ గా, ఇండస్ట్రీ మొత్తానికి అక్కడ మేల్ యాంకర్స్ ఎంతో మంది ఉన్నారు, కానీ ఇక్కడ మాత్రం ఏ కార్యక్రమం జరిగినా ఈ పవన్ గారు మాత్రమే ఉంటారు. పవన్ అంటే పవనం కాబట్టి గాల్లో అలా ఆ పవనం ఎలా అయితే వెళ్ళిపోతుందో ఆయన మాటలు కూడా మన మైండ్ లోకి, మన అందరి మధ్యలోకి అలాగే వెళ్ళిపోతూ ఉంటాయి. పవన్ గారు ఇలాంటి కార్యక్రమాలు
అవార్డ్స్ అనేది మే 4వ తారీఖే జరగాలి, ఆయన జన్మదినం. కానీ డైరెక్టర్స్ డేగా ఆ రోజు నిర్ణయించడం వల్ల దర్శకుల సంఘానికి గౌరవించి రామసత్యనారాయణ చాలా తెలివిగా రిట్రిబ్యూట్ చేశాడు. ఏంటంటే కార్మికులకి మే 1వ తారీఖు నుంచే స్టార్ట్ అవుతుంది పండగ. మే డే అని కాదు, ఆ రోజే దాసనారాయణరావు గారు గురువు గారి ఇంట్లో పండగ వాతావరణం స్టార్ట్ అవుతుంది. మార్నింగ్ నుంచి ఆయన కిందకి దిగ్గానే ఎవరు ముందు వెళ్ళాలి అని చెప్పి అందరూ ఒకరి మీద ఒకరు పోటీ పడేవాడు. మే 1తో పండగ స్టార్ట్ అయితే మే 4తో ఆ నైట్తో పండగ ముగిసేది. అది కార్మికుల పండగ, దాసనారాయణరావు గారి పండగ, సినిమా ఇండస్ట్రీకి ఇది ఒక పెద్ద పండగ. అలాంటి దాంట్లో 4వ తారీఖు వచ్చి ఫోకస్ అయ్యేదానికంటే మే 1వ తారీఖు పండగ స్టార్టింగ్ రోజు ఈ అవార్డ్స్ పెట్టడం అనేది నా రామ్ సత్యనారాయణ చేసినటువంటి చాలా తెలివైన పని. ఫస్ట్ బెస్ట్, నెక్స్ట్ ప్లీజ్. ఇప్పుడు ఇది రాను వీటన్నిటిని మించి నారాయణరావు గారితో అంటే నిజంగా మా గురువు గారితో రామ సత్యనారాయణ లెక్కలు లెక్కేసి ఆయన బతికున్నంత వరకు ఎంతో మేము చెప్పలేనని ఆయన చనిపోయిన తర్వాత మా అందరి కంటే ఎక్కువే. ఎందుకంటే ఈరోజు సినిమా ఇండస్ట్రీలో బాధాకరమైన విషయం, 2017 మే నెలతో కరెక్ట్గా 6 సంవత్సరాలు. మనందరి మనసులో బాధ ఉంది, ఆవేదన ఉంది. కానీ సినిమా ఇండస్ట్రీ అనేది రోజు రోజుకి వాళ్ళకి కష్టం వచ్చినప్పుడే ఎవరైనా దేవుడు తలుచుకుంటాడు. అలాగే సినిమా ఇండస్ట్రీలో కష్టం వచ్చినప్పుడే దాసనారాయణరావు గారు గుర్తొస్తున్నారు. కానీ దేవుడు ఎప్పుడు మనం ఏం చేయాలని ఉంటాడు. అలాగే గురువు గారు పైన ప్రతి సినిమా కార్మికుడికి, ప్రతి సినిమా ఇండస్ట్రీ వాడికి ఆశీర్వాదాలు అందిస్తూ ఆయన పైనుంచి వాళ్ళని చూస్తూనే ఉంటారు. ఏది ఏమైనా ఎవరు చేశారు ఎవరు చేయలేదనేది కాదు. రామ సత్యనారాయణ ఎవరు మనం చూస్తూనే ఉంటాం. సినిమా ఫీల్డ్లో ఈ రోజంతా ఫంక్షన్లు వచ్చేస్తే వాట్సాప్ ఫంక్షన్లు అయిపోయి వచ్చేసి మనం సెకండ్ ఇచ్చేస్తే చాలు. లేకపోతే అవసరాలు ఉంటాయి. ఇదే దాసనారాయణరావు గారి స్టేజ్ మీద ఉంటే వాళ్ళ అవసరాలు ఎక్కడ పోతాయో తెలియదు. లేనప్పుడు ఆ గౌరవం చూపించాలి. డెఫినెట్గా దాసరి సినిమా ఇండస్ట్రీకి ఆయన దేవుడే. నిద్రలేసి మనకి ఊళ్ళోకి వెళ్తే ఎలాగో ప్రతి కార్మికుడు నిద్రలేసి తన పనిలోకి వెళ్తున్నా అంటే దాసనారాయణరావు గారిని తలుచుకొని వెళ్ళాలి. పర్టికులర్గా హైదరాబాద్లో మరి ఇలాంటి ఈ కార్యక్రమాన్ని గురువు గారిని గుర్తు చేస్తూ అందరికీ ఆనందాన్ని పంచుతున్నటువంటి రామ సత్యనారాయణ గారిని, అతనికి సహకరిస్తున్నటువంటి మిత్రులు ఉన్నారు. ఈరోజు ఈ ఫంక్షన్కి ఇంత గ్రాండ్గా జరిగేదానికి తనొక్కడిని నెత్తిన వేసుకొని చేయలేడు. కానీ అందరినీ కూడగట్టుకొని సర్వం తానే ఇక మా గురుగారు నా వేలనరసింహరావు గారు ఆయన ప్రాణం తీసేస్తూ
చేయాల్సిన పనులు మేమంతా ఇక్కడ వేసాడు పేర్లు అంతా ఏంటంటే అవార్డు కమిటీ శ్రీ కళ్యాణం తమ్మారెడ్డి గారు నాకు తెలిసి దాంట్లో ప్రభువును దౌలసత్య గారు నగర నరసింహారావు గారు రాజేంద్ర కుమార్ వీళ్ళు భాగాలు తప్పితే మేము పేరుకు మాత్రం డ్రామా లోపల మాత్రం ఎక్కువ పనిచేసేవాళ్ళే. ఈ కార్యక్రమం సంవత్సరానికి ఇంకా జరగాలి. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ దాసరి అవార్డు మే 1వ తారీఖు ఎవరు తీసుకుంటారా, నేను తీసుకోవాలని చెప్పి ప్రతి కార్మికుల్లోనూ ప్రతి ఆర్టిస్టుల్లోనూ ప్రతి దర్శకుల్లోనూ రావాలని చెప్పి మన ఫిల్మ్ ఇండస్ట్రీ తరఫున మా డైరెక్టర్స్ అసోసియేషన్ తరఫున రామసత్యాన్ని కానీ ఎంటైర్ టీంకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మళ్ళీ చెప్తున్నాం, చిత్రపురికాలంలో మే 4వ తారీఖు ఇంకో దాసనారాయణరావు గారు ఇస్తున్నారు. ఆ చిత్రపురికాలకి కాపలా కాయడానికి అక్కడ వాళ్ళు ఉండే వాళ్ళందరినీ ఆశీర్వదిస్తారు. దాంట్లో మీరు అందరూ బాగా పంచుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అని వెరీ సిన్సియర్గా ఎలాంటి పరిస్థితుల్లో 4వ తారీఖు మాత్రం మనం చేసి తీరాల్సాలని చెప్పి చేశారు. నాకు ఒక ఆనందం. ఫిల్మ్ నగర్లో మామూలుగా అందరూ వెళ్తూ ఉంటారు, చాలా మంది అడుగుతారు, చాలా మంది ఈ చేశారు. కానీ అక్కడికి వచ్చేసరికి మాత్రం ఆ దాసనారాయణరావు గారు ఆ వైట్ స్టాచ్యూ చూడగానే వాళ్ళకి ఒక్కసారి గుర్తొచ్చి అమ్మో ఏమున్నాడని మాత్రం భయపడి లేదు ఆయన ఆశీర్వదిస్తున్నామని చెప్పి ఆగి మనసులో అనుకోని వెళ్తున్నాను. అలాగే ఈరోజు అడిగోళ్ళు చేసిన దాంట్లో మన చిత్రపరికాలంలో ప్రతి కార్మికుడు బయలుదేరే ముందు గురువుగారు తెలుసుకొని వాళ్ళు నిత్య జీవన పనుల్లోకి వెళ్తారని చెప్పి అలాంటి మహత్తరమైన కార్యక్రమంతో మనందరం వెళ్ళి ఆయన స్టాచ్యూ అక్కడ పెడితే మనందరం వెళ్తే ఆ స్టాచ్యూకే జీవం వస్తుంది. మీరందరూ తప్పకుండా రావాలని చెప్పి సభాముఖంగా కోరుకుంటూ రామసత్యనారాయణ మళ్ళీ చెప్తున్నాను. ఆయన బతుకున్నంత వరకు మేమేంటో మాకు తెలియదు, ఆయన ఇక్కడ లేని తర్వాత మాత్రం మా అందరికంటే నువ్వే ఎక్కువ ఆయన దోచుకున్నాం అని చెప్పి అనుకుంటూ థ్యాంక్ యూ. ఇప్పుడు మేము చేయలేదు కూడా రామచంద్రనారాయణ గారు వెంకటేశ్వర గారు కానీ వాళ్ళు ఓపెనింగ్ సంబంధించి ఇంత గ్రాండ్గా ఒక అవార్డు ఫంక్షన్స్ ఎంత పెద్ద భారీ ఎత్తున చేస్తారో అదే లెవెల్లో, అదే చిన్న అవార్డ్స్ అని కాకుండా భారీ ఎత్తున ఇంత గ్రాండ్గా చేస్తున్నందుకు ఆ టీం అందరికీ 100% ధన్యవాదాలు చెప్పాలి. అట్లా కళ్యాణ్ గారు చెప్పినట్టు విగ్రహం పెట్టడం అనేది చాలా గొప్ప. ఆయన ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలని అందరూ కార్మికులందరూ గుర్తుపెట్టుకోవాలి. వేరే రోజు ఆయన చాలా ఇష్టమైన రోజు, అదే రోజు ఫంక్షన్ చేస్తున్నందుకు ఆ టీం అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. కార్యక్రమాలు చేస్తూ వారికి సహకరిస్తున్న వెంకటేశ్వరరావు గారు, వాసు గారు అందరూ కూడా నిజంగా నేను గురువు గారు చేసి నమస్కరిస్తున్నాను. నిజంగా కూడా ఎందుకు అంటే గురువు గారు మమ్మల్ని బిడ్డలాగా చూశారు అందరికీ కూడా. ఒకే ఒక ఇన్సిడెంట్ చెప్తాను, ఆయన గురించి చెప్పాలంటే తెల్లారిపోతుంది, అవన్నీ చెప్పలేమండి. నేను ఒకసారి ఆయన దగ్గర పనిచేస్తూ ఆయన దగ్గర నుంచి వెళ్ళిపోవాలి అని ఎందుకో చిన్న మనస్పర్ధ వచ్చి అనుకున్నాను. అసోసియేట్ డైరెక్టర్ అయిన తర్వాత నేను 1971 గురువు గారు దర్శకుడు ఒక ముందు నుంచి ఆయన ఇంట్లో తిరిగిన వాడిని, నేను తర్వాత దర్శకుడు అయిన తర్వాత ఆయన షిఫ్ట్ అయిపోయి ఆయన దగ్గర స్టేట్ అసోసియేట్ కో డైరెక్టర్ తర్వాత డైరెక్టర్ చేసి కూడా ఆయన మధ్యలో ఎందుకు వెళ్ళిపోవాలనుకున్నప్పుడు నేను వేరే చోట వర్క్ ప్రయత్నం చేసుకుని వెళ్ళి నేను చెప్పాలి గురువుగారు నేను వెళ్ళిపోతున్నాను, వేరే చోట జాయిన్ అవుతున్నానని చెప్పాలి. వారం రోజులు తిరిగానండి నేను ఆయన చుట్టూ చెప్పడానికి. వెళ్ళు ఆయన ఫేస్ చూడటం చెప్పలేకపోవడం ఫిల్మ్ ఇండస్ట్రీలో నాకు తెలిసి ఇద్దరు ఫేస్ చూసి మనం నెగిటివ్ వార్త చెప్పలేని వ్యక్తులు ఎన్టీ రామారావు గారు, దాసనారాయణ గారు. నాకు తెలుసు వారిద్దరు ముఖాలు చూసి చెప్పలేను. వారం రోజుల తర్వాత నేను డిసైడ్ చేసుకున్నాను, అవసరాలు ఒత్తిడి ఎక్కువైంది, మీరు వస్తున్నారా లేదా ఏంటి. ఒక రోజు డిసైడ్ చేసుకుని ఆయన కళ్ళలో చూడకూడదు, ఆయన ఫేస్ చూడకూడదు అని అలా తలంచుకుని ఆయన కొమ్ము దాటి తలంచుకుని ఇంకా ఆయన అక్కడ కూర్చుంటే అలాగే వెయిట్ చేస్తా కూర్చున్నాము. అందరూ నిజంగా కార్యక్రమాలు ఎలా ఉన్నప్పుడు కూడా
ఈ భార్గవి గారు ఎప్పటి నుంచో ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ముఖ్యంగా తుమ్మలపల్లి రామచంద్ర గారు ప్రతి కార్యక్రమంలోనూ స్వప్న చౌదరి గారు సిద్ధంగా ఉండాలి. ఆవిడ సినిమా హీరోయిన్. గట్టిగా చెప్పండి. సార్ రెడీ. థ్యాంక్ యూ అండి. అలాగే తుమ్మలపల్లి రామచంద్ర గారికి ఈరోజు యొక్క కార్యక్రమం చూస్తుంటే నేను కూడా దాసరి గారి గురించి ఒక విషయం షేర్ చేసుకోవాల్సిన ఒక విషయం ఉంది. ఈరోజు మేడే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ కార్మికుల దినోత్సవంగా మేము ఇక్కడ కూడా జరుపుకుంటున్నాం ఈ మధ్యకాలంలో. ఒకప్పుడు దాసరి గారి ఇంటికి మే 4వ తేదీ అందరం కూడా మార్నింగ్ ఒక కవర్ ఇస్తారనే ఉద్దేశంతో అందరం కూడా వెళ్తూ ఉండేవాళ్ళం. కానీ ఈరోజు ఆ కవర్ ఇవ్వడానికి ఎవరు లేరు, కవర్ తీసుకోవడానికి ఎంతోమంది ఎదురు చూస్తున్నా కానీ కవర్ ఇచ్చే ఒక నాయకులు లేరు. దాసనారాయణరావు గారి తర్వాత నేను కూడా 20 years నుంచి చిత్రకూరులో పనిచేస్తూ ఉన్నాను. చాలాసార్లు దాసరి గారి దగ్గరికి వెళ్ళేవాళ్ళం. మేము 2015లో కళ్యాణ్ గారు అందరి యొక్క సమక్షంలో నేను దాసరి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు చిత్రకూరికి పోటీ చేయొద్దు అని నాకు చెప్పినప్పుడు మేము కొంచెం అసహనం వ్యక్తం చేసిన మాట వాస్తవం. తర్వాత మళ్ళా తుమ్మారెడ్డి భరద్వాజ్ గారిని తీసుకొని దాసరి గారి దగ్గరికి వెళ్ళి, సార్ మీరు మా మీద నమ్మకం పెట్టండి, మేము టీం మొత్తం గెలిపించుకుంటాము, లేకపోతే మేము ఇండివిజువల్గా పోటీ చేస్తామని చెప్తే, సరే నువ్వు అందరూ కూడా నువ్వు గెలవు అంటున్నారు, నీకు ఆ నమ్మకం ఏంటో మరి టాలెంట్ చూపించుకో అంటే, ఆ తర్వాత 2015 ఎలక్షన్లో మేము గెలిచిన తర్వాత నువ్వు వెళ్తే అప్పుడు నన్ను దాసరి గారు ఒకటే మాట అన్నారు, సరే నాకు చెప్పిన ఫీడ్బ్యాక్ వేరమ్మా నీ గురించి, కానీ నువ్వు ఎలక్షన్లో తపన చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. సరే గతంగా ఇక్కడి నుంచి మంచిగా ముందుకు వెళ్ళు అని చెప్పి ఆ రోజు దీవించారు. ఆ రోజు అదే కళ్యాణ్ గారు ఒక 10 లక్షలు పెట్టి ఒక పెద్ద పేపర్ యాడ్ కూడా వేశారు మా ప్యానల్ గురించి సపోర్ట్గా. తుమ్మారెడ్డి భరద్వాజ్ గారు కానీ కళ్యాణ్ గారు కానీ శంకర్ గారు కానీ ఎప్పుడు కూడా ఆ ప్యానల్కి మద్దతుగా ఉండేవాళ్ళు. అప్పుడు నేను దాసరి గారితో కొంచెం ఏంటి నన్ను ఇట్లా వద్దంటారు బాధపడ్డ మాట వాస్తవం. కానీ తర్వాత నేను ఫెడరేషన్లో అడుగుపెట్టిన తర్వాత, చిత్రకూరులో నాయకుడు అడుగుపెట్టిన తర్వాత కార్మికుల యొక్క కష్టాలు ఎప్పుడైనా సరే ఇప్పుడు ఇందాకే చెప్పారు, సమస్యని విడగొట్టడం వేరు, సమస్యను ఇద్దరికి పిలిచి ఇద్దరికి ఒక న్యాయం జరిగే విధంగా, ఇద్దరు వారికి వారే ఒక కూల్ అయ్యే విధంగా, ఒక సమయం తీసుకున్నా సరే ఒక సెటిల్మెంట్ విధంగా ఇద్దరికి న్యాయం జరిగే విధంగా చేయడంలో ప్రముఖ పాత్ర పోషించేవారు. ఈ రోజు ఆ యొక్క స్థానం ఎవరు తీసుకుంటారా అని చెప్పేసి మనం ఎంత ఎదురు చూస్తూ ఉన్నాం. ఆ స్థానం తీసుకోమని ఇదే భరద్వాజ గారు, ఇదే కళ్యాణ్ గారు, ఇదే శంకర్ గారు, ఇది సినీ పెద్దలందరూ కూడా మనం చిరంజీవి గారిని ఈ యొక్క మధ్యకాలంలో మన మేడే సందర్భంగా మన కార్మికులకి ఏ కష్టం వచ్చినా ముందుగా వస్తూ ఉన్నారు, వారే కార్మికుల పక్షాన్ని నిలబడుతూ ఉన్నారు. కానీ ఆ దాసరి గారు లేని లోటు అనేది ఇప్పుడు కూడా కనపడుతుంది. ఆ యొక్క లోటు పోడ్చలేము అనడానికి మా కార్మికుల్లో ప్రతి కళల్లో ఉంది. ఆ యొక్క ఎవరు వస్తారు, ఎవరు ఆ యొక్క దాసరి గారి లాగా ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్కరు కూడా గేటులో ఆపడానికి లేదు, డైరెక్ట్ గా ఇంటికి వెళ్ళి రేలంగి నరసింహ గారు ఇప్పుడు అక్కడే ఉండేవారు. ఏంటమ్మా మీ సమస్య అంటే, వస్తారు కూర్చోండి అని కింద కూర్చోబెట్టి వచ్చాక ప్రతి ఒక్కరిని వెళ్ళిపోయాకనే వాళ్ళ భోజనానికి వెళ్ళేవాళ్ళు. అటువంటి నాయకుడు లేని లోటైతే ఈ కార్మికుల పక్షాన ఇప్పుడు చూస్తున్నాము. కానీ పెద్ద పెద్ద సమస్యలు ఏమైనా వచ్చినప్పుడు మాత్రం ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారు యొక్క అందరినీ కలుపుకొని అండగా ఉంటున్నమాట వాస్తవం. కానీ ఈ చిన్న చిన్న విషయాలు కానీ ఏదైనా సరే ఒక స్వేచ్ఛగా వెళ్ళగలిగే ఒక దాసరి గారి లాగా ఇంకో నాయకుడు లేడు అంటానికైతే మాత్రం నిజంగా బాధాకర అంశం. ఇప్పుడు ఇందాక కళ్యాణ్ గారు చెప్పారు, ఫిల్మ్ గారు వెళ్తుంటే నిలువెత్తు విగ్రహం చూస్తే మళ్ళా దాసరి గారిని చూసినట్టుగా ఉంటుంది. అలా చూస్తూ ఉన్నప్పుడు మాకు అనిపించింది, ఈ రోజు ఈ చిత్రపురి కాలనీ ఒక 4500 కుటుంబాలకి ఆద్యం పోసింది అంటే దాంట్లో ప్రముఖ పాత్ర ప్రభాకర్ రెడ్డి గారిది అయితే తర్వాత దాసరి నారాయణరావు గారిది. ఆ దాసరి నారాయణరావు గారిని మేము కూడా ప్రతి ఒక్క కార్మికుడు వెళ్ళేటప్పుడు స్మరించుకోవాలి అని మేము అనుకొని ఇదే సినీ పెద్దలు తుమ్మారెడ్డి భరద్వాజ్ గారిని, కళ్యాణ్ గారిని మేము సంప్రదించగా ఒక మంచి కార్యక్రమం, మీరు మీ 4 జయంతి కాబట్టి మీరు చేయండి అని
కావాలంటే నా సపోర్ట్ నేను కూడా ఆర్థిక సహాయం చేస్తానని చెప్పేసి నాయకుడు కళ్యాణ్ గారు ముందుకు రావడం, ప్రభాకర్ రెడ్డి గారి విగ్రహం కూడా నేనే ఇస్తానని చెప్పేసి కళ్యాణ్ గారు ఇవంతా ముందుకు రావడంతో ఏదన్నా ఇది చిత్రపూరి సభ్యులందరి తరఫున చిత్రపూరి కాలనీ సమక్షంలో మీ సమక్షంలో పెడతాము. మీరు ఒక చిత్రపూరి సభ్యులు కాబట్టి ఈ సమక్షంలో చిత్రపూరి కాలనీలో విగ్రహాన్ని పెట్టుకోవడానికి పర్మిషన్ ఇవ్వండి అని ఆ కుటుంబాన్ని అడగండి అని చెప్పి వారి యొక్క పర్మిషన్తో మేము ఆ విగ్రహ ప్రతిష్ఠ చేసుకుందాం. 4వ తేదీ దాసరి గారిని ఆ రుణం తీర్చుకుందామని, కార్మికులు అందరికీ కూడా చిత్రపూరి రుణం తీర్చుకుందామని ఆ జయంతి రోజు విగ్రహ ప్రతిష్ఠ చేసుకోవాలని చెప్పి నిర్ణయించుకున్నాం. ఆ యొక్క కార్యక్రమానికి అందరూ కూడా సలహాలు ఇచ్చి ఆ విగ్రహ ప్రతిష్ఠ జయప్రదం అయ్యే విధంగా అందరూ కూడా సహకరిస్తారని చెప్పి ఆశిస్తున్నాము. ఎందుకంటే చప్పట్లు